వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. రాష్ట్రపతి ప్రసంగం చూసాం. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అమరులైన జవాన్ల త్యాగాలు ఊరికే పోవని, ఈ దేశాన్ని సుభిక్షంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని, త్యాగాలు చేసిన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ప్రజలు రుణపడి ఉన్నారని, ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. అలాగే దేశంలో అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న అన్ని రంగాల ప్రజలు దేశం యొక్క ఐక్యత కూడా కట్టుబడి ఉండాలని కోరారు. అలాగే చారిత్రాత్మకమైన రామ జన్మభూమి రామాలయం శంకుస్థాపనను కూడా ఆయన ఉదహరించారు. చాలా అంశాల్లో యువ భారతదేశం మరింతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందని, యువతే ఈ దేశానికి వెన్నుముకని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 74 ఏళ్ల పురోగతిని చిన్న రివ్యూ లాగా రాష్ట్రపతి ప్రజలకు అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అది రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన బ్రీఫ్ నోట్. ఇక అమరావతిలో రాజధానిని తరలించాలని ప్రభుత్వం చాలా ఆత్రంగా ఉంది, చాలా ఆరాటపడుతోంది. స్టేటస్ కో కనుక లేకపోతే 17వ తేదీన విశాఖపట్నంలో సెక్రటేరియట్ లేదా అట్లీస్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్ రెడీ అయిపోయి ఉండేది. అలాగే అక్కడ సెక్రటేరియట్ భవనాలకు శంకుస్థాపన కూడా చేయాలి. అందుకు సంబంధించి ప్రభుత్వం అంతా సిద్ధం చేసుకుంది. కానీ ప్రభుత్వం హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయినా సరే ఇవాళ విచారణ ఉంది కాబట్టి 14 నాడు స్టేటస్ కో ఎత్తేస్తే మరుక్షణమే వెళ్ళి చేసేయాలి శంకుస్థాపనను కూడా రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వం ఆశల మీద నీళ్లు చల్లుతూ, ప్రభుత్వం ఆత్రం మీద ఆత్రానికి బ్రేకులేస్తూ హైకోర్టు స్టేటస్ కో పొడిగించింది. ఈ నెల 27వ తేదీ వరకు అమరావతి నుంచి పూచిక పుల్ల కూడా కదల్చడానికి వీల్లేదని. పేర్లు సరిగా చెప్పలేం కానీ మహామహులు న్యాయ కోవిదులు తలపడ్డారు ఈ కేసులో. ఈవేళ ఉక్కిరి బిక్కిరి చేసేశారు వాదనలతో. స్టేటస్ కో ఎత్తేయాలని, మీరు కేసు వాయిదా వేస్తే వేయండి, విచారణ చేస్తే చేయండి, కానీ స్టేటస్ కో ఎత్తివేయండి అని ప్రభుత్వం తరపున లాయర్లు. స్టేటస్ కో ఎత్తివేయడానికి లేదు, ఇది దీంతో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తివేయవద్దని ప్రజల తరపున, అమరావతి రైతుల తరపున ఉన్న లాయర్లు వాదించడం, చివరికి కోర్టు ఆ వాదనకే కన్విన్స్ అయి ప్రస్తుతానికి స్టేటస్ కోని కంటిన్యూ చేస్తూ ఆగస్టు 27కి కేసును వాయిదా వేసింది. ఈ సందర్భంగా కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి. కోర్టు బెంచ్ కామెంట్స్ చేసింది, అటు లాయర్లు రకరకాల వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఈ అంశంతో పాటు అమరావతిలో 70% పూర్తయిన 50% పూర్తయిన భవనాలతో సహా అమరావతి భూముల్ని అమ్మేయాలి అనేది ప్రభుత్వం యొక్క కొత్త ఆలోచన. బయటికేమో మేము ఆ భవనాలని పూర్తి చేస్తాము, అమరావతిని అభివృద్ధి చేస్తాము, రాజధాని ఎక్కడికి పోదు, రాజధాని ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము, రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని పైకి చెబుతూ, నిన్న సమీక్ష సమావేశం జరిగిన తర్వాత కూడా మంత్రి గారితో అదే చెప్పించారు. అద్భుతంగా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, హ్యాపీ నెస్ట్ కూడా కడతాము, అయితే అపార్ట్మెంట్లు అవి కూడా కడతామని. కానీ లోపల జరిగింది ఏంటంటే, ఇవి పూర్తి చేశాక అమ్మితే ఎంత వస్తుంది, ఇప్పుడు ఉన్నట్టు అమ్మితే ఎంత వస్తుంది, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వాళ్ళతో ఎస్టిమేషన్స్ వేయించండి. ఇప్పుడు ఉన్నట్టుగా బిల్డింగులు, అక్కడున్న భూమి ఎంతైతే ఉందో అన్ని వందల ఎకరాలు, ఆ భూమిని ఉన్నట్టుగా అమ్మితే ఎంత వస్తుంది, పూర్తి చేసి అమ్మితే ఏమన్నా రేట్ ఎక్కువ వస్తుందా, ఇది ఓవరాల్గా. అక్కడ అసలు రియల్ ఎస్టేట్ అంటే ఇది కదా. రియల్ ఎస్టేట్ అంటే అర్థం ఇది. ఉన్నట్టు అమ్మితే ఎంత వస్తుంది, పూర్తి చేసి అమ్మితే ఎంత వస్తుంది, అపార్ట్మెంట్లు కట్టి అమ్మడం, విల్లాలు కట్టి అమ్మడం, ఇదన్నమాట తెలివితేటలు, ఎవరినో అనడం, ఇది ఓవరాల్గా సిచ్యువేషన్. సో దీని మీద మనతో ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు శంకర రాజేంద్ర ప్రసాద్ గారు, సీనియర్ అడ్వకేట్, అలాగే కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు, అండ్ శివారెడ్డి గారు, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్, చైర్మన్, అండ్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి గారు, అలాగే మరి కాసేపట్లో బీజేపీ నుంచి రఘురామ్ కూడా మరి మనతో జాయిన్ అవుతారు. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, ఏంటి వాళ్ళ కోర్టులో ఏం జరిగింది? చాలా కథలుగా చెప్తున్నారు వాదనలు జరిగిన తీరుని. అటువైపు మహామహులందరూ పాల్గొన్నారంట కదా ఇవాళ, అడ్వకేట్లు వారి తరపున వీరి తరపున కూడా. అవునండి, ఈ రోజున
వెబినార్ లోనే జరిగింది ఉమ్, వీడియో కాన్ఫరెన్సింగ్. ఆ, సుప్రీంకోర్టు న్యాయవాదులు, స్థానిక న్యాయవాదులు, హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు అంతా పాల్గొన్నారు. ఉమ్, మనందరికీ తెలుసు ఏమిటంటే, కోర్టులో ఒకసారి ఇంటరిమ్ ఆర్డర్ కనుక ఇస్తే అది వెకేట్ చేయాలి అన్నట్లయితే ఆన్ మెరిట్స్, అంటే ఇరుపక్షాల వాదనలు విని దాన్ని ఉంచాలా తీసేయాలా అని చెప్పి ఒక నిర్ణయం చేస్తారు. ఉమ్, కాబట్టి సాధారణంగా మేము ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులు ఒకసారి ఎక్స్పర్టీగా కానీ లేకపోతే ఎట్లయినా ఒకసారి ఇంజంక్షన్ ఇచ్చినాక లేకపోతే ఒక ఇంటరిమ్ ఆర్డర్ స్టేటస్ గా వచ్చినాక ఉమ్, చిన్నపిల్లలు అడిగినట్టు తీసేయండి 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 అని మేము అడగం. ఉమ్, ఎందుకంటే అది పూర్తిగా విచారణ జరిగి ఇరుపక్షాలను విని దాని మీద ఒక న్యాయ నిర్ణయం జరగాలి. ఆ, కానీ ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది వాయిదా పడుతుంది ఈ కేసు అనేటువంటి తెలిసిన తర్వాత మరి ప్రభుత్వ పక్షాన్ని వాదించేటువంటి న్యాయవాదులు ఢిల్లీ నుంచి మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కానీ వాయిదా వేస్తే వేశారు, కానీ ముందు స్టేటస్ కో మీరు ఎక్స్టెండ్ చేయొద్దు, దాన్ని వెకేట్ చేయమని చెప్పి అడగటం జరిగింది. ఆ, మరి వెకేట్ చేయమంటానికి ప్రాతిపదిక ఏమిటండి? మొన్న ఇచ్చిన రోజున ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటి, ఈ రోజు తీసేయడానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి? వాళ్ళ ఆందోళన చూస్తే ఢిల్లీ నుంచి మాట్లాడినటువంటి న్యాయవాది అయితే ఈ స్టేటస్ కో ఉన్నందువలన మేము ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్యాంప్ ఆఫీసును పెట్టుకుంటానికి కానివ్వండి, లేదు మేము వేరే ఆఫీసుల్ని తరలించుకుని పెట్టుకునేదానికి కానీ అవకాశం లేకుండా పోతా ఉన్నది. ఉమ్, రాజధానిని మార్చపోయినంత అంత పర్లేదు, కానీ ఈ ఆఫీసుల్ని మరి ఎలా అనేటువంటిది, అందువల్ల మాకు చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పి చాలా ఆతృతగా అడగడం జరిగింది. కానీ న్యాయస్థానం ఇటువంటి ఏం కన్సిడర్ చేయలేదు. మేము తప్పనిసరిగా అంతా వినే మేము చేస్తాం అనేటువంటి చెప్పడం జరిగింది. దీంట్లో ఇలా ఆతృతను చూస్తూ ఉంటే బహుశా పోయినసారి ఏంటన్నట్లయితే మేము 3 ముక్కలు చేస్తున్నాం అన్నప్పుడే జనవరి 26 రోజునే విశాఖపట్నంలో ముఖ్యమంత్రి జెండా ఎగరబోయబోతున్నారు అనేటువంటి ఒక మెసేజ్ మనకి ఇచ్చారు. అవును, డిసెంబర్ లో చెప్పి మేము జనవరి 26కి వెళ్ళిపోతామని. ఉమ్, మరి ఈ ఆగస్టుకి ఎగరేద్దామని చూశారు. ఈ ఆగస్టుకే కాదు, జనవరికే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతిలోనే రాజధాని ఉంటుందనేటువంటి నమ్మకం మాకున్నది. ఉమ్, మరి ఇంకొక విషయం దగ్గరికి వచ్చేసరికి కూడా మరి అమ్మకాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏమిటి అనేటువంటి కూడా మనం చర్చిద్దాం. అది చర్చిద్దాం సార్. నెక్స్ట్ టాపిక్ న్యాయస్థానాల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరిని వినకుండా పూర్తిగా స్టేటస్ కోని మాత్రం తొలగించేటువంటి పరిస్థితి లేదు అని మాత్రం మనకి ఈ రోజున అర్థమైంది. రైట్. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. యా, తులసిరెడ్డి గారు, అంటే న్యాయవాది మాట్లాడిన మాటల్ని బట్టి ఒక విషయం క్లారిటీ వచ్చింది. ఏమని అంటే, మీరు స్టేటస్ కో పెట్టడం వల్ల మేము క్యాంప్ ఆఫీస్ను కూడా పెట్టుకోలేకపోతున్నాం విశాఖపట్నంలో అని. అంటే ఎమర్జెన్సీ అవసరం ఉంది, ఇప్పుడు విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ క్యాంప్ ఆఫీస్ లేకపోవడం వల్ల విశాఖపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. క్యాంప్ ఆఫీస్ లేకపోవడం వల్ల ఇమీడియట్గా క్యాంప్ ఆఫీస్ పెట్టాలి, స్టేటస్ కో ఇవ్వడం వల్ల మేము అది చేయలేకపోతున్నామని. సో అంటే చాలా ఆరాటంగా ఆత్రంగా ఉంది క్యాంప్ ఆఫీస్ పెట్టాలని. ఇట్స్ క్లియర్. నిజంగా స్టేటస్ కో రాకపోతే 15వ తారీఖు రేపు జెండా అక్కడ ఎగరేసే వాళ్ళు ఏమో తెలియదు. ఏమనిపిస్తుంది మీకు ఆరాటం చూస్తుంటే? ఇప్పుడు కామాతురం నా లజ్జ నా భయం అంట. అంటే కామంతో పెట్టరేగిపోయేవానికి సిగ్గు ఉండదంట, భయం ఉండదట. ఆ విధంగా వీళ్ళకు కామన్ కాదు, వేరే కంపారిజన్ చెప్తున్నాను. కామాతురం నా లజ్జ నా భయం అన్నట్టుగా మనకి ఆ విధంగా ఉన్నవాడికి ఆ భయము సిగ్గు ఉండదంట. ఇక్కడ వీళ్ళకు ఆతృత లేకుంటే ఇప్పుడు కరోనా సందర్భంగా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, అధికారులు గాని ఇంటి నుండి బయటికి పడడం లేదు. ఆయన ఇంటి నుండి సెక్రటరియట్ రావడం లేదు, పక్కన ఉండే సెక్రటరియట్ కు. ఇప్పుడు ఏమన్నా ఆకాశము భూమి రెండు ఏకమైపోతాయి. ఇప్పుడు ఏమన్నా వచ్చేసి ఆడ విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీస్ లేకుంటే ఏమన్నా ఇప్పుడు ఏమన్నది అత్యవసరమా వచ్చేసి పెట్టాక ఏమన్నా పోగలవా? నువ్వు పక్కన ఇంట్లో నుండి పక్కన ఉండే సెక్రటరియట్ కు పోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరు కూడా దానికి అర్థం పర్థం లేని వ్యవహారం వచ్చేసి ఇచ్చింది కూడా స్టేటస్ కోనే, స్టే కాదు. స్టేటస్ కో దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవడం ఏంటి? అలా చూసి మీరు వాయిదా వేయండి, స్టేటస్ ఎత్తేస్తాను ఏమన్నా పోయి ఇప్పుడే హోం పట్ అని చెప్పేసి లేపుతారు బిల్డింగ్ లో. నాకు పోయి ఇమీడియట్ గా వచ్చేసి పోయి ఇంకా మొత్తం సిబ్బందికి ఇబ్బంది అంతా పోయి ఈ నుండి పక్కకు పోయడానికి దిక్కు లేదు. వచ్చేసి మన ముఖ్యమైన నాయకులే ఇక్కడ ఆసుపత్రి లేకుండా హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నీ మంత్రులు, విజయసాయి రెడ్డి ఇటువంటి కరోనా ఎఫెక్ట్ తో
పోయి పక్క రాష్ట్రానికి హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే పరిస్థితి ఉంది. బట్ ఇదేం కొంపలు కాలేజ్ విషయం ఏమన్నా, అర్జెంట్ విషయం ఏమన్నా ఇది? అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు క్యాంప్ ఆఫీసు సరే ఓకే, ఇప్పుడు రాజధానిని 3 విభాగాలు చేయాలనుకుంటున్నాము, సెక్రటేరియట్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లి వైజాగ్లో పెట్టాలనుకుంటున్నాము అన్నారు. రాజధాని వికేంద్రీకరణ అనేది వాళ్ళ సిద్ధాంతం, అది ఓకే. అది కోర్టులో కేసు ఉంది, ఆ క్లియరెన్స్ రావాలి, ఇంకేయో చట్టం బిల్స్ ఉన్నాయి, ఆ బిల్స్కు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఇది ఒక యాంగిల్లో కదా, 5-6 యాంగిల్స్లో కోర్టులో నలుగుతున్నప్పుడు ఓకే, అది అంతా క్లియర్ అయిన తర్వాత యూ కెన్ మూవ్, వెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు. కానీ క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టుకోలేకపోతున్నామంటే, ఇప్పుడు వైజాగ్లో బీచ్ ఒడ్డున క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని చేసేది ఏంటి, అంత ఆరాటం ఏంటి అనేది ఇది ఎవరికి అర్థం కావట్లేదు. కుటుంబరావు గారు, మీకేమైనా అర్థమవుతుందా? కుటుంబరావు గారు, నాకైతే పూర్తిగా క్లారిటీ ఉందండి వెంకటకృష్ణ గారు, అండ్ బాగా అర్థం కూడా అయ్యింది. ఎందుకంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మనం ఏ టైప్ ఆఫ్ రాజకీయ నాయకులతోటి మనం పోరాడుతున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి గారు అవనండి, ఇంకా ప్రధాన నాయకుడు విజయసాయి రెడ్డి గారు అవనండి, వీరందరూ కూడా లిటిగేషన్ లో ఆరితేరినాళ్ళు. సిబిఐ ఈడీ కేసులు ఫేస్ అవుతా ఉంటే హీరింగ్ కి రాకుండా పోస్ట్పోన్మెంట్లు చేసుకుంటా ఏ విధంగా వక్రీకరించవచ్చు లాని అంతా కూడా బాగా తెలిసిన నాయకులు. అలాంటి వారితోటి ప్రజలు పోరాడుతున్నప్పుడు వాళ్ళకి న్యాయశాస్త్రంలో పట్టు ఎంతో కొంత ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ప్రజల్ని చులకనగా చూసి వారు ఎవరైతే లిటిగేషన్ పిఐఎల్ చేస్తున్నారో వారిని తేలిగ్గా తీసి పారేస్తా ఈ తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారని అనుకోవటం కూడా మనం తప్పండి. ఎందుకంటే వీళ్ళ ప్లాన్స్ వీళ్ళకు ఉన్నాయి. ఒకటి కాకపోతే 4 చర్యలు ఇలాంటివి తీసుకుంటే ఎక్కడో ఒక చోట ఒక ఆర్డర్ రాదా, ఒక చోటన్నా మిస్ అవ్వకపోతారా? ఇట్లా స్టేటస్ కు ఇవాళ సపోజ్ 2 గంటలు డిలే అయింది పొద్దున సమ్ టెక్నికల్ ప్రాబ్లం వలన. ఆ తర్వాత సపోజ్ గనక కాలేదంటే గనక ఇంటరీమ్ ఆర్డర్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారా లేదా అనేది కాలేదే అనుకోండి. బై ఛాన్స్ అవ్వకుండా ఉండుంటే ఇవాళ 24 గంటల్లో వాళ్ళు అనుకున్న పని కూడా చేసేవారు. అలాంటి టైప్ ఆఫ్ మనుషులు అన్నమాట. అలాంటి టైప్ ఆఫ్ ప్రభుత్వాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. కాబట్టి ఆ ఆతృత అన్ని కూడా అవతల మనిషి, అవతల ప్రభుత్వం సైకాలజీ ఏముంది ఇవాళ అనేది అర్థం చేసుకుంటే తేటతెల్లం అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ ఆతృత ఎట్లా ఉందనేది కౌంటర్ అఫిడవిట్ ఏదైతే ఫైల్ చేశారో అందులో చూడొచ్చు. లాంగ్వేజ్ వాడిన తీరు గాని దాని మీనింగ్ కూడా తెలిసి వాడుతున్నారో లేదో కొన్ని వర్డ్స్ కూడా చూస్తే గనక ఒకటి శాంపుల్ గా నేను చెప్తాను. తెనాలి శ్రవణ్ కుమార్ గారు వేసిన, మాజీ ఎమ్మెల్యే గారు వేసిన దాంట్లో కౌంటర్ అఫిడవిట్ ఏదైతే ఫైల్ చేశారో పిఐఎల్ లో వాటి ఏమి రాస్తారంటే, the committees, all the committees have looked into the subject threadbare. మీనింగ్ థ్రెడ్బేర్ అంటే ఏంటండి అసలు? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చీప్నెస్, వెరీ పూర్, సరిగ్గా చూడలేదు అనే మీనింగ్. అవును, వాళ్ళు వాడిన సెంటెన్స్ ఇది ఏదో నేను చెప్తాంది కాదు. ఆల్ ద కమిటీస్ హ్యావ్ లుక్డ్ ఇన్ టు ద సబ్జెక్ట్ మ్యాటర్ థ్రెడ్బేర్ అంట అని చెప్పేసి కంటిన్యూషన్ ఎండింగ్ లో ఏమి రాస్తారు? ఐ క్రేవ్ లీవ్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ టు రీడ్ ద రికమెండేషన్స్ టెండర్డ్ బై ద రెస్పెక్టివ్ కమిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కౌంటర్ అఫిడవిట్. రికమెండేషన్స్ అవన్నీ కూడా మేము ఇందులో మెన్షన్ చేయలేము, కమిటీ రిపోర్ట్లు ఏదైతే పెట్టాం దాని నుంచి మీరే చదువుకోండి, ఆ థ్రెడ్బేర్ స్టడీ చేశాడు, మీరు చదువుకుని మీరు డెసిషన్ తీసేసుకోండి అన్నట్టు కోర్టుకి కౌంటర్ అఫిడవిట్ కూడా అంత హరీబరీగా ఒక అధికారి స్పెషల్ సెక్రటరీ MUID లో ఫైల్ చేశారంటే అర్థం చేసుకోండి. అంటే ఇది ఆ అధికారి మైండ్ పెట్టి చేశాడని నేను అనుకోవట్లా. పైనుంచి ఎవరో నువ్వు ఈ విధంగా రాయి అంటే అది లీగల్ టర్మినాలజీ లాగా కాకుండా పొలిటికల్ లాంగ్వేజ్ లాగా అనిపిస్తుంది. అది అంతేనా? అంతే, క్లియర్ గా. రేపు తిట్లు పడితే అధికారికి పడతాయి. రాజకీయ నాయకుడు బయట నుంచి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, పెట్టించాడు, అంతే కదా. కాబట్టి ఈ హరీబరీ యాటిట్యూడ్ ఎందుకు? చెయ్యాలి అనుకున్నారు అనుకోండి, 3 రాజధానులు చేద్దాం అనుకున్నారు, 13 రాజధానులు చేద్దాం అనుకున్నారు, ఏదైనా చేద్దాం అనుకున్నారు అనుకోండి. కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక లీగల్ లా ప్రాసెస్ ఉంది, వెళ్ళండి.
శివారెడ్డి గారు 1 అవర్ మీరు పూర్తిగా మాతోనే స్పేర్ చేయండి, ఎవరితో మాట్లాడదు, డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. యా ఇంకా ఎలాబొరేట్ గా చెప్పాలంటే వెంకటకృష్ణ గారు, నాకు ఎంతో కొంత లీగల్ నాలెడ్జ్ కూడా ఉంది. ఎందుకంటే నేను అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఎల్ఎల్బి చేసినాడిని, ఎల్ఎల్ఎం కూడా సెక్యూరిటీ లాస్ లో పాస్ అయినాడు. ఓకే, కాబట్టి అగ్రిమెంట్ కాపీలు ఏది డ్రాఫ్ట్ చేశారు, సిఆర్డిఏ సెక్షన్ 9.14B అగ్రిమెంట్ ఏంటి, ఆ తర్వాత 9.23 ఏంటి, ఏ సెక్షన్ లో ఇవన్నీ అన్ని కూడా తెలుసు. నేను చెప్తున్నానండి, ఈ రైతులకి ఏదైతే గనక సిఆర్డిఏ అగ్రిమెంట్ చేసిందో ఇది వైలేట్ చేస్తా ప్రభుత్వం రాజధాని తరలింపు పైన కనుక తీసుకుంటా చర్యలు డిటర్మిన్డ్ గా అయితే గవర్నమెంట్ కి జరిగే నష్టం మినిమం 1,00,000 కోట్లకి తక్కువ. అది ఎలా ఉండబోతోంది? ఈ అగ్రిమెంట్లు చేసిన నేపథ్యంలో ప్రజలకు చేసిన అగ్రిమెంట్లను ధిక్కరించి ప్రభుత్వం ముందుకెళ్తే ఆ కాంట్రాక్టుల వ్యవస్థలకైతే ఆర్బిట్రేషన్స్లో ఎలా పే చేస్తారో అలా చేయాల్సి వస్తే ఎంత పే చేయాల్సి వస్తుంది, చాలా పెద్ద మొత్తం చెప్తున్నారు. అది నెక్స్ట్ లెవెల్లో మనం డిస్కస్ చేద్దాం సార్ ఇదే డిబేట్లో. అయితే శివారెడ్డి గారు, ఇవాళ ఒకవేళ నిజంగా కనుక ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో స్టేటస్ కో ఇవ్వకపోయినా, లేదు ఇవాళ స్టేటస్ కోని కొనసాగించకపోయినా కోర్టు ప్రభుత్వం యొక్క ఆలోచనను మనం ఒకసారి గుర్తు చేసుకుంటేనే మీ అందరి గుండెలు గుబెల్మంటాయి. స్టేటస్ కో ఇచ్చి ఉండకపోతే ఈ పాటికి లారీలో సామాన్ వెళ్ళిపోయేది. లేదు ఇవాళ పొడిగించకపోయినా 17వ తారీఖు అక్కడ కనపడేవాళ్ళు సీఎం గారు కానీ సెక్రటరీలు కానీ అన్నీ కూడా. సో మీకేమనిపిస్తోంది కోర్టు ఈరోజు ఇచ్చిన ఈ తీర్పు కానీ ఆదేశాల పొడిగింపు కానీ? సార్ వెంకటకృష్ణ గారు, సార్ ధన్యవాదాలండి అందరికీ. ఇక్కడ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న కుటుంబరావు గారికి, అలానే తులసిరెడ్డి గారికి, ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు. మీరు ఒక ప్రశ్న వేశారు, ఇవాళ కనుక కోర్టులు స్టేటస్ కో కంటిన్యూ చేయకపోతే ధర్మో రక్షితి రక్షిత, ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయస్థానాలు, దేవాలయాలు లాంటి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఈ 29,000 ఎకరాలు అయితే ఏదైతే ఇచ్చారో 29,000 మంది రైతులకి అన్యాయం చేయరు. అది చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాం మేము. అమరావతి పరిరక్షణ సమితి అయితేనేమి, అలానే రైతు సోదరులు అయితేమి, ఎవరైనా సరే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ఇది న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాచురల్ జస్టిస్ జరిగి తీరుతుంది, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు, ఒకవేళ కనుక స్టేటస్ కో కొట్టివేసినట్టయితే, స్టేటస్ కో ఎత్తివేసినట్టయితే రైతుల గుండెలు ఆగిపోతాయి సార్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతుల గుండెలు ఆగిపోతాయి. ఇది ఏ ఒక్క ఈ జిల్లానికో ఈ 2 జిల్లాలకో పరిమితమైనది కాదు. ఎంతో మంది రైతులు ఈ తీర్పుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరొక పెద్ద ఉపద్రవమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముంచుకొస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటేనండి, మీరు గత 15-20 రోజుల నుంచి చూస్తున్నారు వివిధ రాజకీయ పార్టీలు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. అలానే ఇంతకు ముందు రైతులకు అండదండగా నిలుస్తానన్న పార్టీలు కూడా ఇప్పుడు చివరి రైతు వరకు అన్యాయం జరగనీయమని చెప్పేసి ఒక కొత్త స్లోగన్ తీసుకొస్తున్నారు. అవును, అది చాలా దారుణాతి దారుణమైన విషయం. మీకు ఒక ముఖ్య విషయం ఈ రోజు చెప్పదలుచుకున్నాను. ఈ 29,000 రైతులు రాజధాని అమరావతిగా ఉంటుందనే భూములు ఇచ్చారు. అవును, వాళ్ళు రెండో విషయం లేనే లేదు. కరెక్ట్. ఈ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు ఈ విషయాన్ని? న్యాయం చేస్తామంటారు. అది న్యాయం అంటే ఏంది? ఒకటే ఒకటి అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అనేది న్యాయం. అవును, ఇది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. అవును, మరి అంత పెద్ద ప్రభుత్వంలో ఉన్న నాయకులు, దేశంలో ఉన్న పెద్ద పార్టీల వారు అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి డైవర్ట్ చేయాలనే ఆలోచనను వారు తప్పకుండా మార్చుకోవాలని చెప్పేసి మేము మీ ద్వారా శివారెడ్డి గారు, ఏ రాజకీయ పార్టీలు ఇలా దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుతున్నాయనుకుంటున్నారు? ఏ రాజకీయ పార్టీలు యూటర్న్లు అనండి లేకపోతే నాలుక మడతేస్తున్నాయనుకుంటున్నారు? ఏ పార్టీలు అలా చేస్తున్నాయనుకుంటున్నారు? సార్, మొట్టమొదటి నుంచి
మా అమరావతి పరిరక్షణ సమితి ఏ పార్టీకి అనుసంధానం కాకుండా అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని వెళ్తుందండి. మీ ముందున్నారు తులసిరెడ్డి గారు కూడా ఉన్నారు. అవును, ఎన్నో మా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే దుర్గా ప్రసాద్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. మేము ప్రతి ఒక్క రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి ఈ అమరావతి ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ ఏ ఒక్క పార్టీకి కానీ కులానికి కానీ మతానికి కానీ సంబంధించింది కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిందని స్పష్టంగా చెప్పాము. ఎన్నో పార్టీలు మాకు మద్దతు తెలిపినాయి. ఈ మధ్య కొత్తగా మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి ఒక స్లోగన్ తెరపైకి తీసుకొచ్చారు. సార్ 2018లో ఫైల్ చేసిన ఒక బిల్లుకి రాష్ట్ర రాజధానులకి సంబంధం లేకుండా ఆన్సర్ ఇచ్చారు. అడగని ప్రశ్నకు కావాలని సమాధానం చెప్పారు. ఇప్పుడు చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఈ చర్చ మొదలై ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు, కేంద్రంకి ఎటువంటి సంబంధం లేదు అనేది ఒక ఎఫిడవిట్ లో పేర్కొన్నారు. అవును, ఇలాగా కొనసాగితే మన దేశంలో ఈ డిస్కషన్ స్టార్ట్ అయిందంటే దేశం ఎంత అల్లకల్లోలం అవుతుందో ఆలోచించండి. అలానే భారతదేశానికి కూడా ఒకే రాజధాని ఎందుకు ఉండాలి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎత్తింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు ఉండకూడదు పార్లమెంటు, దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు ఉండకూడదు సుప్రీంకోర్టు, జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు ఉండకూడదు ఇంకొక యాక్టివిటీ అనేది తలెత్తితే ఏ విధంగా వెళ్తుందో దేశ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని వెంటనే వాళ్ళ తప్పులు తెలుసుకొని ఇక్కడే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నేను ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక విషయం వెంకటకృష్ణ గారు, ఈ దేశంలో ఎవరైనా సరే ఇంత దారుణమైన రైతులకి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ దేశంలో ఉన్న రైతు ఎవరైనా సరే ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా ఒక సెంటు భూమి ఇస్తారా? ఆలోచించుకోండి రైతు సోదరులారా. చాలా అన్యాయం జరుగుతుంది. గత 240 రోజుల నుంచి భూములు ఇచ్చి రోడ్డున పడ్డాం. న్యాయం ఏదన్నా అడిగితే కేసులు పెడుతున్నారు మా మీద. ఇది న్యాయమా? ఒక్క నిమిషం సార్. తులసిరెడ్డి గారు, మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో 240 రోజులు రైతులు దీక్ష చేస్తుంటే, ఉద్యమం చేస్తుంటే కనీసం అటువైపు కన్నెత్తి చూడకుండా గాలి కొదిలేసిన సందర్భం ఏమైనా ఉందా? పూర్తిగా గాలి కొదిలేయలేదు. వాళ్ళు కన్నెత్తి చూశారు, పోలీసులు కవాతు చేశారు, కేసులు పెట్టారు, దాడులు జరిగినాయి, చాలా జరిగినాయి. పూర్తిగా వదిలేలా ఈ టైప్లో వెళ్ళారనమాట. ఇది నిజంగా కూడా ఇవాళ కోర్టులే కనుక లేకపోతే నాకు తెలిసి మీ పార్టీలు ఆపగలిగి ఉండేవి కాదు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని కానీ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే సరే బీజేపీది ఎట్లాగో అర్థమైపోతుంది అనుకోండి, వేరే పార్టీలు ఏవి కూడా ఆపగలిగి ఉండేవి కాదు. నిజమే, కోర్టులు మాత్రమే ఆపగలిగాయి. ఈ రకమైన సిచ్యువేషన్ ఒక రాష్ట్రంలో ఉండడాన్ని మనం ఎలా చూడాలి? ఇది మీరు చెప్పినట్లు మన రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కూడా ఇన్నాళ్ళు రైతు ఉద్యమం జరిగిన చరిత్ర నేను ఎక్కడ చదవలే. తర్వాత వచ్చేసి ఇంత పైశాచిక ఆనందం పక్కనే ఉండి, ఆయన వచ్చేసి పక్కనే ఉంటున్నాడు, సెక్రటరీ అక్కడే ఉంది, ఆయన ఇల్లు అక్కడే ఉంది, రోజు ఆ దారిన పోయేటప్పుడు సెక్రటరీ పోయేటప్పుడు చూస్తుంటారు. నేను విన్నాను అని స్లోగన్ ఇచ్చిందే ఆయనే. మరి అక్కడ వాళ్ళకి కనిపించడం లేదా? వాళ్ళ ఆర్తనాదాలు వినిపించడం లేదా? ఇది ఒక పైశాచిక ఆనందము. ఈ సమాజంలో కాదు, గతంలో కూడా వచ్చేసి చాలా రాక్షసులు పైశాచిక ఆనందం పొందే వాళ్ళు రకరకాలు ఉన్నారు, కానీ ఇంత పైశాచిక ఆనందము ఏ యుగంలో కూడా చదవలే. పురాణంలో కూడా ఇతిహాసాల్లో కానీ ఇటువంటి విచిత్రమైన మనస్తత్వం ఉండేవాళ్ళు ఇటువంటి పైశాచిక ఆనందము చదవలే ఇంతవరకు. రైట్. అమరావతిని పూర్తిగా అమ్మేయాలి, ఇప్పటి వరకు లేని ఆలోచన కాదు, ఉన్నవేనే కానీ బయటికి తెలియని ఆలోచనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న ఆల్ సడన్గా అమరావతి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ
దాని మీద ఫస్ట్ టైం సీఎం గారు రివ్యూ చేసినప్పుడు కొద్దిగా ఆరా తీస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి. రివ్యూ జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పింది ఒకటి, కానీ లోపల జరిగింది ఒకటి. ఏమీ ఆరా తీయమన్నారు, వేటి మీద అంచనాలు వేయమన్నారు. ఆల్రెడీ 50% కొన్ని, 70% కొన్ని, 30% కొన్ని భవనాలు పూర్తయినాయి. వాటిని వెంటనే ముఖ్యమంత్రి గారు పూర్తి చేయమన్నారు. టెండర్ల స్థాయిలో ఆగిపోయిన అదేంటది హ్యాపీ నెస్ట్ అపార్ట్మెంట్స్ని కూడా కంప్లీట్ చేయమన్నారు. ఆస్తుల విలువ పెంచమన్నారు, పూర్తి చేయమన్నారు. అని అంటే రాజధాని విషయం తర్వాత అమరావతి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఒక గంటకే తేలిపోయింది ఏంటి అంటే వీటిని పూర్తి చేసి అమ్మితే ఎంత వస్తుంది, పూర్తి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అమ్మితే ఎంత వస్తుంది, కొనుక్కునేవాడు ఎంత ఇస్తాడు, భూమితో కలిపి ఈ బిల్డింగ్లకి ఎంత రేటు వస్తుందని ఎన్బిసిసితో అంచనా వేయమన్నట్టు అని ముఖ్యమంత్రి గారు అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్త. ఇది ఏ రకమైన న్యాయం? ఎక్కడిదక్కడ పెట్టుకొని ఒకవైపు శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపినా కూడా కేర్ చేయకుండా, దాని మీద సుప్రీంకోర్టులో కేసు ఉంటే కూడా కేర్ చేయకుండా, రాజధాని తరలింపు కోసం నడుం కట్టి ఇంకా చాలా విషయాల్లో కోర్టుల్లో కేసున్నా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లే ప్రయత్నాలు ఒకవైపు, ఇంత పెద్ద రాష్ట్రం మొత్తం ఉడుకుతున్న అంశంలో రైతులు అగ్రిమెంట్లు రాసిన పరిస్థితుల్లో చాలా రకాల చిక్కుముళ్ళు ఉన్న ఈ వ్యవహారంలో 2,000 కోట్ల రూపాయలను అమరావతి బాండ్ల రూపంలో సేకరించిన నేపథ్యంలో ఎన్నో 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 లింకులున్న ఈ వ్యవహారంలో ఎలా భూములు అమ్ముదాం అనుకున్నారు, ఎలా భవనాలను అమ్ముదాం అనుకున్నారు? అసలు ఆ భవనాలు కట్టినోడికి బిల్స్ ఇచ్చారా? ఇంతవరకు రైతులకు ప్లాట్లు ఇచ్చారా? రైతులకి పరిష్కార మార్గం చూపించారా? వచ్చిన తర్వాత కౌలు ఇచ్చారా? అసలు పెన్షన్లు ఇచ్చారా ఆ ప్రాంత రైతులకి? ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు అమ్మేద్దాం అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఇది సాధ్యమా అమ్మడం? చిన్న బ్రేక్ తర్వాత. అమరావతిలో టవర్లున్న భూమి కాదు, ఇంచు భూమిని అమ్మగలిగే శక్తి ప్రభుత్వానికి ఉన్నదా? అసలు ఈ భూమి ఎవరిదండి ప్రభుత్వం అమ్మటానికి? అసలు అదే నేను అడిగేది. అందుకే ఒకటి ఈ ప్రశ్న మనం ఒకసారి చూసుకున్నట్టు మనకి అమరావతి అనేటువంటిది మనకు చెప్పింది ఇది రాజధాని నగరమే కాదు, ఇది ఒక ఎకనామిక్ హబ్ అని మనం రైతులందరికీ చెప్పారు. దానికి చాలా మనం ఒక మాస్టర్ ప్లాన్ అనేటువంటిది సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం అప్రూవ్ అయింది. సెక్షన్ 38, సెక్షన్ 39 ప్రకారం మాస్టర్ ప్లాన్ అనేటువంటిది కూడా సిఆర్డిఏ యాక్ట్ లో ఒకటి భాగమే. దాని ప్రకారం వాళ్ళు మనకి చాలా విషయాలు చెప్పారు. ఏంటన్నట్లయితే ఇక్కడ మనం 27 టౌన్షిప్స్ కడతామని, అదేవిధంగా ప్రతి టౌన్షిప్ కి 1000 ఎకరాలు ఉంటాయని, దాంట్లో 1,00,000 నుంచి 1,50,000 జనం వచ్చేట్టు చూస్తామని చెప్పి, అదేవిధంగా మళ్ళీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఒకటి ఏర్పాటు చేస్తామని, రోడ్లు వేస్తామని చెప్పి, భూగర్భంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని విషయాలు చెప్పారు. ఇవన్నీ బాగాలే. అవి కాకుండా 9 నగరాలు, ఫైనాన్షియల్ సిటీ, గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, మీడియా సిటీ, నవనగరాలు, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిటీ, టూరిజం సిటీ, ఇన్ని నగరాలను మేము కడతాం, ఇక్కడ ఒక పెద్ద మహానగరాన్ని కడతామని చెప్పి రైతులకు చెప్పేంటంటే ఈ రోజున భూములు మన దగ్గర 29,754 మంది రైతులు భూములు ఇచ్చారు. ఒక ఎకరం లోపు ఉన్నాళ్ళే దాదాపు 30,000 మంది రైతులు ఉన్నారు. నాకు చిన్న ఒక విషయం మీకు ముందు చెప్తాను. ఏమిటన్నట్లయితే విజయవాడకు ఆనుకుని ఒక 1/2 ఎకరం భూమి ఉన్నటువంటి రైతు 4 పాడి గేదెలను పెట్టుకుని ఏదో పాలు అమ్ముకుని బతుకుతా ఉంటే ఒక సంస్థ వచ్చి, అయ్యా నీకు పెద్ద భవంతి కడతాను, నీకు ఇక్కడ 10 ప్లాట్లు కడతాను, 5 నీకు ఇస్తాను, 5 నేను ఉంచుకుంటాను, నీకు 1,00,000-2 లక్షలు అద్దె వస్తుంది ప్రతి నెల అని చెప్పి దొంగ మాటలు చెప్పి అది తీసుకుని, తర్వాత ఏంటంటే ఆ సంస్థలో పాత వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చేసారు, నేను కట్టట్లేదు దీన్ని, నాకు వచ్చినటువంటి 50% నేను అమ్ముకుంటాను అంటే వాడిని ఏమంటామండి మనం? మీరు అన్నారుగా ఆల్రెడీ, మీరు ఆల్రెడీ అన్నారు కదా దొంగ మాట. అదే విశాఖపట్నం అయినా మోసగాడు అవుతాడు, కర్నూలు వెళ్ళినా మోసగాడు అవుతాడు, అనంతపురం వెళ్ళినా మోసగాడు అవుతాడు, బెజవాడ అయినా మోసగాడు అవుతాడు. ఈ చిన్న విషయం మరి అటువంటిప్పుడు రైతుల దగ్గర వీళ్ళు చెప్పింది ఏంటన్నట్లయితే ఒక మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసి దాన్ని చట్టంలో భాగం చేసి నవనగరాలు మేము నిర్మాణం చేస్తామని చెప్పి
చెప్పిన వాళ్ళకి వచ్చినటువంటి షేర్ మనకిచ్చింది, రైతులకు ఇచ్చింది 25% ఇచ్చారు. మరి ప్రభుత్వానికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోతుందండి అది? వీళ్ళన్ని నిర్మాణం చేస్తేనే వాళ్ళకి వెళ్తుంది. లేకపోతే దీన్ని ఏంటంటే ది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేటువంటి ఒక డాక్ట్రిన్ ఉంది లీగల్ గా. అంటే అన్యాయంగా సంపన్నులు అయిపోవటం, అంటే ఎదుటివాడి పొట్టగొట్టి సంపన్నులు అవటం అనమాట. ఎవడైనా సంపన్నులు అవడానికి ఎవరు అంగీకరిస్తాం, కానీ అన్రిచ్ అనేటువంటిది, ఇది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది ఎదుటివాడి పొట్టగొట్టి మనం సంపన్నులు అవటం అంటే దానికి ఏ చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రస్తుతం మాది అనిపించవచ్చు, ప్రభుత్వానికి నిజంగా టైటిల్ ఎప్పుడు వస్తుందంటే ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం, సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం ఉన్న రైతులకు ఉన్నటువంటి అగ్రిమెంట్ల ప్రకారం ఇవన్నీ వాళ్ళు డిశ్చార్జ్ చేసినప్పుడు, ఇవన్నీ అమలు చేసినప్పుడు మాత్రమే వాళ్ళకు వచ్చినటువంటి వాటా భూమి వాళ్ళకి టైటిల్ వస్తుంది తప్పితే ఇది ఇవ్వనంతకాలం వాళ్ళకి టైటిల్ ఉండదు, వీళ్ళకు అమ్ముకునేటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు అనేటువంటిది మనం చెప్పొచ్చు. అంటే ఏ ఏ అంశాలు అడ్డొచ్చే అవకాశం ఉంది లీగల్ గా? డెఫినెట్ గా ఒకటి, సిఆర్డిఏలో రైతులకు ఇప్పుడు మనం ఒక కాంట్రాక్ట్ ప్రకారం అయింది కదా, డెవలప్ చేస్తాం ఏరియాని. ఇందాక అనుకున్నట్లుగా మేము నవనవల నగరాలు నిర్మిస్తాం, రాజధాని నిర్మిస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రతి టౌన్షిప్ లోను 1,00,000-1,50,000 మంది జనం వచ్చేదానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తామని చెప్పి దీన్ని విపరీతమైన మహానగరం కడతామని చెప్పి మన దగ్గర తీసుకున్నారు. కానీ ఈ రోజు చేసింది ఏంటి? వాళ్ళు ఏ ఒక్కటైనా ఫుల్ఫిల్ చేశారా? లేదు కదా. మరి లేకుండా మరి వ్యవసాయం చేసుకునేటువంటి మనం ఆస్తులను వాళ్ళు తీసుకుంటున్నారంటే మన భూమిని లాక్కుంటాం కాదు, మన జీవితాన్నే దెబ్బ కొట్టారు. ఈ రైతులు ఎవరు కదిలించుకుని ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు బతికేవాళ్ళు. కానీ ఈ రోజున వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నదా? భూమి వెనక్కిచ్చినా కానీ లేదు కదా. వాళ్ళ బతుకు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఇవన్నీ కూడా సమస్యలు అవుతాయి. డెఫినెట్ గా ఇది లీగల్ గా ఏంటంటే మేము అమ్ముకుంటాం మాకు వచ్చిందనే దానికి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి హక్కు లేదు. వాళ్ళు ఆ అగ్రిమెంట్ ప్రకారం, సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫుల్ఫిల్ చేయవలసినటువంటి పనులన్నీ చేస్తేనే వాళ్ళకి టైటిల్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి టైటిల్ రాదు అనేటువంటిది కూడా ఇప్పటికే అటువంటి ఇందాక నేను చెప్పినట్లుగా అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ కింద ఏంటంటే టైటిల్ అనేటువంటిది పాస్ కాదు. వాళ్ళకి ఏమి చేయకుండా ఎవరికొకడు అగ్రిమెంట్ అయింది నా 50% నేను తీసుకుపోతానంటే ప్రతి వాళ్ళు మోసపోవాల్సిన పరిస్థితే. మోసం చేసినట్టు ఏంటంటే ఈ సంపన్నుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటిది అవకాశం లేదు. లీగల్ ఆస్పెక్ట్స్ చాలా దీంట్లో ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయలేదు. అదే కాకుండా రాజధానిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఎకనామిక్ హబ్ గా దీనికి డెవలప్ చేయడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయటం లేదు. అంతేకాకుండా ఏంటంటే దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇస్తా ఉన్నారో దాన్ని ఏది డెవలప్ చేయలేదు. కాబట్టి అగ్రిమెంట్స్ ప్రకారం వాళ్ళు చేయాల్సిన ఏ పని చేయలేదు. కాబట్టి వాళ్ళకి టైటిల్ పాస్ కాదు అనేటువంటిది మనం భావించవచ్చండి. ఇక్కడ ఇంకో విషయం కూడా కుటుంబరావు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఆర్బిట్రేషన్కి వెళ్తే ఏంటి, అప్పుడు రైతులకు ఎంత ఇవ్వాల్సి వస్తుంది అనేది సెకండరీ. అసలు అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉందా? వీళ్ళు అమ్మే ఛాన్స్ ఉందా? అసలు ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రజలకి సిఆర్డిఏ అంటే ప్రభుత్వ రంగ సంస్థ అది సిఆర్డిఏ అంటే, సిఆర్డిఏకి రైతులకి మధ్య జరిగిన అగ్రిమెంట్లు కానీ, రైతులకు ఇచ్చిన రాతపూర్వకమైన రాజ్యాంగబద్ధమైన హామీ కానీ ఇవన్నీ పక్కన పెట్టి అమ్మేసే అంత రైట్ ప్రభుత్వానికి ఉంటుందా? ఇది సాధ్యమేనా? రైతులు చోద్యం చూస్తూ ఊరుకుంటారా? ఈ సాధ్యం కాదండి. ఎందుకంటే గవర్నమెంట్ కోరి తెచ్చుకుంటున్న లిటిగేషన్ ఇది అనమాట. అండ్ ఇంకొకటి, ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పే ముందు, నిన్న జరిగిన మీటింగ్ మినిట్స్ కాపీ నా దగ్గరకు వచ్చిందండి, తెచ్చుకున్నాను. అయితే ఆ మినిట్స్ కాపీలో హ్యాపీనెస్ కట్టమని ఎక్కడా లేదండి. మీరు ఒకటి లీక్ ఇచ్చారు అంతేగాని మినిట్స్ లో లేదు. 14 పాయింట్లు మినిట్స్ ఉన్నాయి. అండ్ ఎంత క్రూరంగా ఉన్నాయి అంటే కొన్ని మినిట్స్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎంత క్రిమినల్ మైండ్ అనేది మీకు చెప్తాను. అందులో ఫస్ట్ థింగ్, అమరావతి మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ రివ్యూ అనేది అసలు లేనే లేదు. ఎందుకంటే కోర్టులు మళ్ళా తప్పు పడతాయి అని చెప్పేసి రివ్యూ ఏది రివ్యూ చేశామని రాశారు, సిఆర్డిఏ అండ్ ఏడిసిఎల్ అని. అంటే ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి అన్నమాట సిఆర్డిఏ అండ్ ఏడిసిఎల్. ఎందుకు సార్ మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే క్యాపిటల్ అమరావతి ఉంది, మరి దానికి ఇంకేమి? అదే చెప్తున్నా. అసలు వీళ్ళు రివ్యూ కనమాట మినిట్స్ రాస్తా వెరీ ఫస్ట్ పాయింట్ ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఎకనామిక్ హబ్ చేస్తాము ఎన్ని మాటలు చెప్పిన ప్రభుత్వము, అండ్ నిన్న మంత్రి గారు కూడా ప్రజల్ని మిస్లీడ్ చేస్తా మేమేదో ఎగ్జిస్టింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తాం అన్న దాంట్లో వెరీ ఫస్ట్ పాయింట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏం రాశారంటే 302 కిలోమీటర్లు కంబైన్డ్ లెంత్ ఆఫ్ రోడ్స్ ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ లో ఉన్నాయి, 34 రోడ్లు.
అవి తీసేసి కేవలం 15 రోడ్లు వేస్తాము, 114 కిలోమీటర్లు అని చెప్పేసి అని రాశారు. అంటేనే అక్కడ అయిపోయిందండి, కోత అయిపోయింది కదా మీకు. అవును. చెప్పనగాక చెప్పారు కదా, ఇక రాజధాని కాదు ఇది టౌన్ కింద మార్చేస్తున్నామని చెప్పేసి. అందులోనే సెకండ్ పాయింట్ కూడా ఏం రాశారు, 6 లేన్ రోడ్స్ అన్ని కూడా తీసేసి 2 లేన్ రోడ్స్ చేసేస్తారంట. అంటే టౌన్ లో కూడా అట్లీస్ట్ కొంచెం పెద్ద నగరాల్లో 4 లేన్ రోడ్స్ ఉంటాయి, అవును 2 లేన్ రోడ్స్ అని రాశారు. అపార్ట్ ఫ్రమ్ రెడ్యూసింగ్ ద 6 వే లైన్స్ టు 2 లేన్ రోడ్స్ అని అన్నీ రాశారు. రాసి ఇబ్రహీంపట్నానికి కనెక్షన్ ఇచ్చే ఐకానిక్ బ్రిడ్జ్ తీసేసాం, సైకిల్ ట్రాక్ తీసేసాం, ఫుట్పాత్లు తీసేసాం, ఇట్లా మోడర్న్ నెట్వర్క్ అండర్ గ్రౌండ్ ఏదైతే గనక ఇటు కరెంట్ కానీ ఇటన్నిటికీ నెట్వర్క్ ఏదైతే ప్లాన్ చేశారో ఐసిటీ నెట్వర్క్ ఆ మొత్తం కూడా తీసేస్తున్నాం అని చెప్పేసి పెట్టారు. అంటే ఏంటి, రొటీన్ గా ఒక ఆర్డినరీ చిన్న మున్సిపాలిటీ లాగా డెవలప్మెంట్ చేయండి, ఇది రాజధాని కాదు అని చెప్పను కాక వెరీ ఫస్ట్ పాయింట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే చెప్పేశారు. ఆ తర్వాత రెండో మినిట్స్ లో రెండో పాయింట్కి వెళ్ళారు అనుకోండి, ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఏదైతే ఆర్డర్స్ ఇచ్చామో ఏది ఇది చేశాము అని చెప్తా అందులో ఉండవల్లి పెనుమాకని డిలీట్ చేయడానికి సజెషన్స్ అయితే వచ్చినాయి అవి కన్సిడర్ చేయండి అని అట్లా రాశారు. ఇంతకాలం అసలు ప్లాట్లు అలాట్ చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వం మభ్యపెట్టింది అది ఇది అని చెప్పి ఇప్పుడేంటి కేవలం 1000 ఎకరాల చిల్లర భూమికే ప్లాట్లు ఇవ్వకుండా ఇంకా మిగిలిపోయినాయి అవి కంప్లీట్ చేయండి ప్రాసెస్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఇందులో క్లియర్ గా. కాబట్టి కొన్ని ఏదైతే అబద్ధాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతుల్ని మభ్యపెడితే 33,000 ఎకరాల్లో 1000 ఎకరాలు మాత్రమే ఎందుకు పెండింగ్ ఉంటుంది ప్లాట్స్ ఇవ్వడం? 32,000 ఎకరాలకు ఇచ్చినట్టే కదా వాళ్ళు చెప్పిన ప్రకారం. అదే కదా చెప్పేది నేను. అంటే ఎన్ని అబద్ధాలు ప్రజల్లో స్ప్రెడ్ చేశారనేది మీరు దీనివల్లనే అర్థం చేసుకోవచ్చు ఇందులోనమాట. కాబట్టి ఇట్లా 1 by 1 అన్ని చూసి అందులో మీరు కనుక చూస్తే గనక మొబిలైజేషన్ అడ్వాన్స్ దగ్గర నుంచి కరెంట్ లయబిలిటీస్ దగ్గర నుంచి అమరావతి బాండ్స్ కి ఏంటి ఇటు సిఆర్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అస్సలు తేట తెల్లంగా తెలిసిపోతుందండి. దట్ ఇక్కడ కోర్టులు రాజధాని ఇక్కడే ఉండాలని ఆర్డర్ ఇస్తే కూడా దీన్ని డెవలప్ చేయకుండా మేము నాశనం చేస్తాము, ఒక టౌన్ కింద మార్చేస్తాము అని నిన్న మినిట్స్ కాపీ దీంతో తేల్చేసింది. అందులో అసలు సెకండ్ థాట్స్ లేవు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ఒరిజినల్ ప్రశ్నకు కూడా వస్తాము. అందులో అగ్రిమెంట్ లో మీకు క్లియర్లీనండి ఇది 9.14B అగ్రిమెంట్ ఏదైతే చేశారో అందులో సింపుల్ క్లాజ్ మీరు ఒక ఆర్బిట్రేషన్ ఇందాక చెప్పారు, నేను చెప్తాను అది 20th పాయింట్. అదే అగ్రిమెంట్ లో 20 పాయింట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న కోర్టులో తమ ప్రత్యేక పరిధిలో అభివృద్ధి ఒప్పందం వల్ల ఉత్పన్నమయ్యే వివాదాలని తేల్చుకోవటానికి మధ్యవర్తిత్వం కింద పరిష్కరించవచ్చు అని కూడా క్లియర్ గా ఉంది అందులో. కాబట్టి అంత ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇవన్నీ ఉండి అంతవరకు వెళ్తుందా, ఈ లోపలే అమ్మగలుగుతారా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు టైటిల్ ఎక్కడ వస్తుందండి? ఫస్ట్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనే క్లాజ్ అనే కాకుండా నేను ఇంకోటి చెప్తానండి. ప్రామిసరీ ఎస్టాపల్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది, అది అప్లై అవుతుంది ఇందులో క్లియర్ గా. అది ప్రామిసరీ ఎస్టాపల్ అంటే ఏంటి, మీరు ఒక ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకుండా మీరు వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి దానికి బాధ్యులు మీరు అవుతారని అది ఇండివిజువల్ అయినా కంపెనీ అయినా ప్రభుత్వం అయినా కూడా వర్తిస్తుంది అని చెప్పేసి అని చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అందులో ఇది వరకు ఏదైతే గనక ఒక మధ్య మోతీలాల్ పద్మాపత్ షుగర్ మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో ఏదైతే క్లియర్ గా చెప్పారో 3 క్యారెక్టరిస్టిక్స్ ఈ ప్రామిసరీ ఎస్టాపల్ అవుతాయి అని చెప్పేసి అని దాన్ని లేటెస్ట్ జడ్జిమెంట్ రీసెంట్లీ వివిఎఫ్ అని అరుణ్ మిశ్రా గారి బెంచ్ కూడా అందులో చేస్తా ఒక పాయింట్ ఉంది ప్రామిసరీ ఎస్టాపల్ అన్నమాట క్లియర్ గా చెప్పారు. ఇందులో 3-4 పాయింట్స్ ఎప్పుడు అప్లై అవుతుంది గవర్నమెంట్ పైన ఉన్నప్పుడు, బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ ఉన్నప్పుడు ప్రామిసరీ ఎస్టాపల్ అప్లై అవుతుంది అన్నమాట. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ ఉంది కదండి రైతుల ఫేవర్ లో. మీరు రైతులకు ఏమని చెప్పారు, రాజధాని వస్తుంది, ఎకనామిక్ హబ్ ఉంటుంది, 9 నగరాలు ఉంటున్నాయి అన్ని చెప్పే కదా అగ్రిమెంట్ కూడా వాలంటరీగా ఇచ్చారు అందరూ. ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ వాళ్ళ ఫేవర్ లో ఉన్నప్పుడు నేను ఇవాళ చేసుకోను, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను డెవలప్ చేస్తాను, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ప్రతి ఎలక్షన్కి రూపురేఖలు మార్చేస్తామంటే అది కుదురుతుందా? పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా కేర్ తీసుకోవాలని జడ్జిమెంట్ లో అన్నారు. ఇక్కడ వాట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ప్రభుత్వం డిస్ప్యూట్ చేయొచ్చు. మేము వైడ్ స్టేట్ మొత్తం పబ్లిక్ ఇంట్రెస్ట్ మేము చూస్తున్నాము అని చెప్పేసి అది జస్టిఫై కోర్టులో చేయాలి కదా. ప్రాంతీయ అభివృద్ధి మిగతా జరిగినాయా లేదా, అసలు ఎందుకని
దానికి ఎంత వెటకారంగా ఎఫిడవిట్ లో ఫైల్ చేశారో నేను ఇందాకే మీకు చూపించాను. అవును. నేను ఇందాక చూపించిన కారణం కూడా వీళ్ళు ప్రాంతీయ అభివృద్ధికి కమిటీల ద్వారా మేము తీసుకున్నాం డెసిషన్ అంటానికి ఎంత వెటకారంగా అందులో రాశారనేది అసలు దేర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అనమాట. ఇది మాది పొలిటికల్ డెసిషన్ అని చెప్పడానికి. అవును అవును. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఓవర్ రైడ్ చేస్తుందండి ప్రైవేట్ లాస్ అండ్ గెయిన్. మీకు బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ టోటల్లీ అగేన్స్ట్ ఇది ఉన్నప్పుడే రైట్ చేస్తుంది. ఇక్కడ అట్లా లేదే, మొత్తం రైతుల ఫేవర్ లోనే ఉంది. మనం 2013-14 అప్పుడు 13లో ఏదైతే కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం వచ్చిందో రైట్ ఫర్ ఫెయిర్ కంపెన్సేషన్, ఇది ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపాయలు తీసుకొచ్చి అమెండ్మెంట్స్ చేసిందో ఆ చట్టంలో కింద గనక భూమి వాళ్ళ భారతదేశంలో ఎక్కడన్నా ల్యాండ్ ఎక్వైర్ చేయగలుగుతున్నారండి? సాధ్యం కాకనే కదా ఈ రకంగా వెళ్ళింది. అందుకనే ఇన్నోవేటివ్ గా ఈ పథకం. పోనీ ఇక్కడ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ లేనిపోని అబద్ధాలన్నీ చెప్పారు. భారతదేశంలో ఇవాళ కొత్త నగరం వస్తుంది నావాషేవా దగ్గర, ఏదైతే గనక జేఎన్పిటి పోర్ట్ దగ్గర నావీ ముంబై దగ్గర డెవలప్ చేస్తున్నారో అది కూడా ల్యాండ్ పూలింగే కదా. అక్కడ 22% కదా ల్యాండ్ ఇచ్చింది రైతులు, 25%. అక్కడ ఏమన్నా కంప్లైంట్లు వచ్చినాయా ఏమన్నా చేసి? ఇవన్నీ కూడా నేను క్లియర్లీ చెప్తున్నానండి. ఈక్విటబుల్ డాక్ట్రిన్ ఏది ప్రామిసరీ ఎస్టాపల్ అది అప్లై అవుతుంది. నేను చెప్తున్నానండి, ఎంత ఏకలు పీకినా ఏమి చెయ్యదలుచుకున్నా ఈ ప్రభుత్వం రాజధానిని కదిలించలేదు. రైట్. కుటుంబరావు గారు ఒక్క నిమిషం కుటుంబరావు గారు, మనం అశ్వత్థామ అతః కుంజరహ విన్నాం. ఇప్పుడు అమరావతి అతః దాకా వచ్చింది, కుంజరహ అనేది ఆపారు. ఇంకా ఇప్పటి వరకు అక్కడున్న భవనాలతో పాటు అక్కడున్న ల్యాండ్ని అమ్మాలని మాత్రమే ప్లాన్ జరుగుతోంది అనుకున్నాం. కానీ ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే దాన్ని అమరావతి రాజధాని, ఆంధ్రుల రాజధాని అమరావతి అనే దాన్ని చరిత్ర పుటల్లోంచి చెరిపేయాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. పూర్తిగా ఒక నగరం కాదు కదా, ఒక పట్టణం స్థాయి కూడా లేకుండా చేసే ఒక కార్యక్రమం మొదలైనట్టుగా మనకి ఈ మినిట్స్ ద్వారా అర్థమవుతుంది. క్లియర్ కట్ గా డౌటే లేదు. డబల్ లేన్ రోడ్డు ఈ రోజుల్లో డబల్ లేన్ రోడ్డు లేని పల్లెటూళ్ళు ఉన్నాయా? అసలు పట్టణాల సంగతి పక్కన పెట్టండి. మోస్ట్ ఆఫ్ ది పల్లెటూళ్ళు, మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ హ్యావింగ్ డబుల్ రోడ్స్, 2 లేన్ రోడ్స్. బీజేపీ రఘురామ్ గారి ఊరికి ఇది 3 లేన్ రోడ్డు ఉంది, 3 లేన్స్ ఉన్నాయి. చివరికి తులసిరెడ్డి గారిది ఎంత మారుమూల ఉన్న కడప జిల్లాలో ఉన్నా కూడా 2 లేన్ రోడ్డు ఉంది. అసలు ఈ అమరావతి రాజధాని అనుకున్న దాన్ని 2 లేన్ చేయాలనుకోవడమే దాన్ని చంపేయాలనే ఆలోచన. రెండవది 370 కిలోమీటర్ల రోడ్లు ప్రతిపాదిస్తే మొత్తం ఆ ప్రాంగణంలో, అమరావతి రాజధాని ప్రాంగణంలో దాన్ని 114 కిలోమీటర్లు తగ్గిస్తున్నారు. అంటే సుమారుగా 3వ వంతుకు తగ్గిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దాని ప్రయారిటీని 3వ వంతుకు చంపేస్తున్నారు. చంపేసి అదేదో నామకే వాస్తే ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడో ఏడాదికి ఒకసారి 2 సార్లు జరిగితే వస్తే వస్తారు, అవి కూడా జరిగితే జరుపుతాం లేకపోతే లేదు అనే తరహాలో జరుగుతున్నప్పుడు ఇది అమ్మకానికి అమరావతి కాదు, ఇది ఏకంగా చంపేయడానికే అమరావతిని చంపేయడానికే కంకణం కట్టుకున్నారు అనే వాస్తవం బయటపడుతోంది. కోర్టులు లేకపోతే ఈ పార్టీకి ఆ పని పూర్తయి ఉండేదేమో. ఒకవేళ ఆ పరిస్థితి దాకా వెళితే ప్రభుత్వం ఈ ఆలోచనలు చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న పార్టీలు కానీ ప్రజలు కానీ ఏం చేయాలి? చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్. సార్ ఇప్పటి వరకు రాజధానిని ఏదో వికేంద్రీకరిస్తున్నారు, లేకపోతే అక్కడికి ఎక్కడికో తీసుకెళ్తారు, వైజాగ్ కొంత, ఇంకా ఏదో సంథింగ్ ఏదో అనుకున్నాం, దాన్ని ఏదో కోర్టులో ఫైట్ చేయొచ్చు అని ఆపుతారు, రైతులు ఆపుకుంటారు, దీక్షలు ఉద్యమాలు. కానీ నిన్నటి మీటింగ్ ద్వారా చాలా విషయాలు బయటపడుతున్నాయి. అసలు అమరావతి అనేది రాజధానిగా కాదు, మళ్ళీ యథాతథ స్థితి ఎప్పుడైతే 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఆ స్థితికి వెళ్ళిపోతుందేమో అనే స్థాయిలో ఆలోచనలు కనపడుతున్నట్టుగా ఉంది. ఇది ఏ రకమైన ఆలోచన విధానం అనుకోవాలి దీన్ని? నా అభిప్రాయము, గవర్నమెంట్ కి వచ్చేసి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వము అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చిందో వాళ్ళకు పూర్తి నమ్మకం వచ్చింది. డెఫినెట్ గా మేమే కోర్టులో గెలుస్తాము,
రెండిట్లో కూడా అని చెప్పేసి అటు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, తర్వాత సిఆర్డీ రద్దు బిల్లు కూడా మేమే గెలుస్తామనే ఒక నమ్మకం, భరోసాతో ఆ నేపథ్యంలో ఉన్నారు వాళ్ళు. మన నేపథ్యంలో మనం ఉన్నాం, మనం ఎట్టి పరిస్థితుల్లో పోదులని చెప్పేసి మనం ఉన్నాం. కానీ వాళ్ళ నేపథ్యం ఏమంటే కేంద్రం ఇచ్చినటువంటి అఫిడవిట్ డెఫినెట్ గా ఉపయోగపడుతుంది, డెఫినెట్ గా కోర్టులో 2 బిల్లుల మీద గెలుస్తామనే యాంగిల్లో, చట్టాల యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ యాంగిల్లో చూసుకున్నా కానీ ఇది ఒక పోలీసింగ్ అంటారు. నేను వాళ్ళ యాంగిల్లో చూస్తాం. వాళ్ళ యాంగిల్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు, ఓకే మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి, సరే సచివాలయము పోతుంది, విశాఖపట్నం పోతుంది, ఇక్కడ ఉన్నటువంటి 60 రెసిడెన్షియల్ టవర్స్ ను ఏం చేద్దాము అంటే అమ్ముదాం. ఆ అమ్మడం అనేది ఇప్పుడే అమ్ముదామా అంటే మనకు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత, లేదు వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా దాని ఇప్పుడున్న పరిస్థితుల్లోనే లేదు పూర్తి అమ్మితే ఎంత డబ్బు వస్తుంది, పూర్తి చేస్తానికి ఎంత డబ్బు కావాలా, దానికి ఏ విధంగా మొబిలైజ్ చేయాలా, ఇది అన్నమాట ఆలోచన వచ్చేసి వాళ్ళకి అనుకూలంగా వచ్చినట్లు వచ్చినాక ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. నా అభిప్రాయం ప్రకారంగా ఆలోచన అయినా గానీ ఇది మెయిన్ గా రెసిడెన్షియల్ టవర్స్ 60 టవర్స్ దేనికోసం వచ్చాయి? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఉన్నతాధికారులు, ఉద్యోగుల కోసం కదా. వీళ్ళందరూ ఎప్పుడు వస్తుంది? సచివాలయం. రాజధానిలో 90% రాజధాని అంటే సచివాలయం, 10% రాజభవన్ అండ్ అసెంబ్లీ అనేది 10%, 90% రాజధాని అంటే సచివాలయమే. కాబట్టి సచివాలయం అనేది ఇక్కడ ఉంటే అప్పుడు ఈ యొక్క మంత్రుల క్వార్టర్స్, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, రెసిడెన్షియల్ టవర్స్ కు విలువ ఉంటుంది. అంటే హెడ్ ఉంటే మండడానికి విలువ ఉంటుంది. హెడ్ పోయి ఆడిపోయినాక దీనికి వచ్చేసి ఇప్పుడమ్మితే ఏముంది, రేపమ్మినా ఎప్పుడమ్మినా వాళ్ళకి వచ్చేది ఏముండదు. వచ్చేసి ఇది ఒక రెండవ పిచ్చి తుగ్లక్. రాజధాని మార్పే ఒక తుగ్లక్ పరిచయం, రెండవది వచ్చేసి ఇంకొక తుగ్లక్ చర్య. దీని మీద ఇప్పుడు పెట్టినా యాజ్ గా పెట్టినా వచ్చేది ఏముండదు. సచివాలయాన్ని మార్చినప్పుడు ఉంటే ఇప్పుడు అది లడ్డే, రేపైనా లడ్డే. అది ఒక లంకెల బిందెలు. రాజధాని సచివాలయం ఇక్కడనే ఉంటే అది యాజ్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోమేటిక్ గా రెసిడెన్షియల్ టవర్స్ ఖర్చు పెట్టారంటే మిగతా 9,000 ఎకరాలు 7,000 ఎకరాలు ఉంది. దానికి యావరేజ్ వేసుకున్నా కానీ 10 కోట్లు, ఒక 70,000 కోట్లు, 90,000 కోట్లు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకా 70,000 కోట్లు ఉంటుంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయొచ్చు. ఏమేమి ఉన్నాయో వచ్చేసి మొత్తం కోరికలన్నీ జస్ట్ ఆ 9,000 ఎకరాలతో అక్కడ ప్రజా రాజధానికి ఒక 10,000 అక్కడ ఖర్చు పెడితే ఇంకా 70,000-80,000 మొత్తం తెలుగంగా, గాలేరు నగరి, ఆంధ్రని, ఉత్తరాంధ్ర, సూర్యవంతి, వెలుగొండ, ఇంకా మిగతా చిన్న చిత్తగా ఏమున్నాయో అన్ని కంప్లీట్ చేసి ఇంకా మిగులులో ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది? అది సచివాలయం ఇక్కడ ఉంటే. సచివాలయం అక్కడికి పోయిన తర్వాత నీకు ఇప్పుడమ్మినా ఏమీ రాదు. అది చెప్తే కదా, కోహినూరు వజ్రం కిరీటంలో ఉంటే ఆ కిరీటానికి విలువ, కోహినూరు వజ్రం లేనప్పుడు అది మామూలు కిరీటానికే, దానికి పెద్ద విలువ ఉండదు. తలకాయ ఉంటే మొండానికి, దేహానికి విలువ ఉంటుంది. తలకాయ లేనప్పుడు వచ్చేసి మొండమే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందు రాజధాని మార్చాలనేది ఒక పిచ్చి తుగ్లక్ చర్య అనుకుంటే, ఇది మరొక పిచ్చి తుగ్లక్ చర్య. దానికి మళ్ళీ ఒక ఖర్చు పెట్టడము, దానికి వచ్చేసి ఏం రాదు వచ్చేసి. కాబట్టి ఇది వాళ్ళకు అమ్మకము అనే దాంట్లో కూడా ఇది చింతామణి నాటకంలో భవానీ శంకర్ తోటి మంచి పద్యం ఉంది. తాతల నాటి క్షత్రములెల్ల తెగనమ్మి దోషులతో తెచ్చి పోసినాను, అత్తగారిచ్చిన అంటుమామిడి తోట నీవు కోరంగా రాసి ఇచ్చినాను అని వీళ్ళకు అమ్మడం అనేది మామూలుగా ఆల్రెడీ నాడు నేడుకే అమ్మకం మొదలు పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మి దాంతో నాడు నేడు చేస్తారంట, నవరత్నాలు చేస్తారంట. కాబట్టి ప్రతిదీ అమ్మకానికి పెట్టడమే. భవానీ శంకర్ పాత్ర చింతామణి డ్రామాలో భవానీ శంకర్ పాత్ర బ్రహ్మాండంగా పోషించడానికి అయింది. కానీ అది కూడా వచ్చేసి ఇక్కడ పోలీసు ఆ పాత్ర గుడక. రైట్, ఒక్క నిమిషం సార్. రఘురామ్ గారు జాయిన్ అయ్యారు మనతో, బీజేపీ నుంచి. రఘురామ్ గారు నమస్కారం. సార్ నమస్తే. రఘురామ్ గారు, ఇక్కడ అంటే ముందు అంటే మీరు ఇందాక లేరు కాబట్టి ఒక టాపిక్లో భాగంగా ఈ కోర్టు స్టేటస్ కో ఇవ్వడము, ఇవాళ మళ్ళీ దాన్ని పొడిగించడం జరిగింది, మీకు తెలుసు. పొడిగించకపోతే విశాఖపట్నం వెళ్ళిపోయేవారు ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్తో పాటు అనేది కూడా జగమెరిగిన సత్యం. 17వ తారీఖున శంకుస్థాపన చేయబోతున్నామని కూడా ప్రకటించారు. నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒకవేళ ఇవాళ కోర్టు కనుక స్టేటస్ కో ఎత్తేస్తే 17న శంకుస్థాపన చేస్తాం, ప్రధానమంత్రి గారు వస్తారని కూడా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు
మేక్ ఇట్ క్లియర్ ఆర్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ మౌత్. ఒకటి, సరే ఇప్పుడు స్టేటస్ కో ఉంది కాబట్టి పోస్ట్పోన్ అవుతుంది, ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అనుకుందాం శంకుస్థాపన. ప్రధానమంత్రి గారు వస్తారు దానికి, ఇస్ దేర్ ఎనీ ఛాన్స్? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, లేదా మా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ గారు, లేదా జీవీఎల్ గారు, ఇలా ఎవరైనా మా ఇన్ఛార్జ్ గురించో పార్టీకి సంబంధించిన విషయాలు ఏం మాట్లాడినా ఏం అడిగినా సమాధానం టక్కని చెప్పేస్తాను. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు నరేంద్ర మోడీ గారు ఏం చేశారు 6 ఏళ్లలో అంటే కూడా టక్కమని చెప్తారు. ఆయన నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఆయన ఎటు వెళ్తారు, ఏ ఊరు వెళ్తారు, ఎక్కడెక్కడ ఇనాగ్రేషన్ ఒప్పుకున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా లేదా అనేది ప్రధానమంత్రి కార్యాలయం చెప్పుకుంది. అది మాకు పరిధిలో ఉండదు, మాకు సంబంధం లేదు. సంచేత వీరు ముఖ్యమంత్రిగా ఇన్విటేషన్ ఇచ్చాడా లేదా అనేది కూడా మాకు తెలియదు. సో ప్రధాన కార్యాలయం ఈయనకి ఏం సమాధానం చెప్పింది కూడా మన దగ్గర సమాచారం లేదు. ఉంటే కనుక్కోమంటే రేపు ముందు కనుక్కుంటాను. ప్రస్తుతానికి అయితే నేను కనుక్కోలే, మా పని అది కాదు కాబట్టి మనం కనుక్కోలే. సంచేత ఉన్న పరిస్థితి అది. సంచేత ప్రధానమంత్రి గారు కార్యాలయం ఏమి మరి చేస్తుందో అనేది, ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు అనేది మా దగ్గర సమాచారం లేదు. అంటే దానికి అంటే రఘురామ్ గారు, సార్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు కదా ఇప్పుడు? లేదు, అసలు లేదు కదా, జీరో కదా, జీరో. ఆ స్థానాన్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారు? ఎస్, ఖచ్చితంగా కదా. మరి ఆ జీరో స్థానంలో మీరు వచ్చి 40%, 50% మీరు ఆక్యుపై చేయాలనుకుంటున్నారు. మరి 50% ఆక్యుపై చేయాలనుకుంటున్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ ప్రధానమంత్రి గారి కదలికలు ఏంటో మేము అడగట్లా. చైనాకి వెళ్తున్నారా, పాకిస్తాన్కి వెళ్తున్నారా, ఈ కాదు కదా అడిగేది. ఆంధ్రప్రదేశ్కి వస్తారా లేదా? ఇది నేనేమి అడగకూడని ప్రశ్న అడగలేదు, లేకపోతే అత్యంత కఠినమైన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అనే ప్రశ్న కూడా అడగల. ఇవాళ ఈ భూప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది. దీనికి సమాధానం చెప్పే మగాడెవరు లేడు నాకు తెలిసి. అలాంటి ప్రశ్న అడగట్లా నేను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 50% ఓట్లతో ఇప్పుడు జీరోగా ఉన్న ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్న మీరు ప్రధానమంత్రి గారు వచ్చే అవకాశం ఉందా అని అడిగా నేను. అంతే, వస్తున్నారా అని కూడా అడగలే, వచ్చే అవకాశం ఉందా. ఎందుకంటే మంత్రి గారు చెప్తున్నారు వస్తారని అని అన్నాను. పైగా మీరు సమన్వయకర్త ఢిల్లీకి, ఏపీకి. ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్ మీరు. లేదు, ఇప్పుడు అలాంటి సమాచారం ఏదన్నా మా దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాం సార్. మాకేముండదు చెప్పడానికి పెద్ద. అందరూ చెప్పలా, నేను ప్రధానమంత్రి వస్తారు, త్వరలో వస్తారని చెప్పలా, ఎప్పుడు వస్తారో ముందు చెప్పలా మీకు. నేను మనం చాలాసార్లు షేర్ చేసుకున్నాం ఈ విషయాలన్నీ. ఏం లేదు కానీ రఘురామ్ గారు, హానరబుల్ రఘురామ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శూన్యంగా ఉన్న ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలనుకోవడం తప్పు కాదు, అది అసాధ్యం కూడా కాదు. అసాధ్యమని కూడా నేను అంటలే. ఎందుకంటే రెండు సీట్ల నుంచి ఇవాళ 312 సీట్లకు వచ్చిన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కాదు, ఏకంగా మాట్లాడితే అధికారంలో కూడా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాదని ఎవడంటాడు? నేను అదే అనడంలే. నా పాయింట్ ఒకటే, మీరు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి అని అంటే ప్రజలు నమ్మదగ్గట్టుగా మాట్లాడాలి, పార్టీ నాయకులైనా పార్టీ అయినా. ప్రధానమంత్రి గారు వచ్చే అవకాశం ఉందా నేను అడిగిన దానికి మీ సమాధానం ఏమో ప్రభుత్వం పిలిస్తే ఆలోచిస్తారు, ఆయనకు టైం ఉంటే అంటే అది వేరుగా ఉంటుంది. మాకేం తెలియదు అని మీరు అని అంటే అది ఏమాత్రం నమ్మదగ్గట్టుగా లేదు. కాబట్టి ఇక నేను ఆ విషయంలో తెలియదు. నిజంగా తెలిస్తే చెప్పడానికి ఏముందండి. ఇప్పుడు మాకు సమాచారం ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాం మేము. దాంట్లో పెద్ద దాచుకోవాల్సిన దాపరికం ఏం లేదు కదా. ప్రభుత్వం పిలిచి ఆయనకి విల్లింగ్ అయితే వస్తారు. అయితే ప్రభుత్వం పిలిచిందా లేదా అనేదే డౌట్ గా ఉంది. ఇంతవరకు మీరు పిలుస్తాం అన్నారు కానీ పిలిచినట్టుగా ఎక్కడ నా దగ్గర సమాచారం లేదు. నా దగ్గర పిలిచారు, మా దగ్గర లేదు. రావడానికి ముందు ఉత్తరం పంపించింది రిలీజ్ చేశారండి ప్రభుత్వం. సార్ పిలిచారు, వస్తున్నారని కూడా చెప్పారు నిన్న బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారికి ఒక రికార్డు ఉందండి, ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఏడాది కాలంలో ఆయన చెప్పిందల్లా జరుగుతూ వస్తుంది. కాస్త లేట్ అవ్వచ్చు, కాస్త ముందు అవ్వచ్చు, కానీ చెప్పిందల్లా జరుగుతోంది. మరి అది గుర్తుపెట్టుకోండి. నాకు నేను చెప్పింది జరుగుతుందిగా, నేను చెప్పింది జరుగుతుంది. మరి ఎందుకు చెప్పలేదు? ఫెయిల్ అవ్వలేదు నేను.
ఏం చెప్పినా మీకు తెలుసు చాలా విషయాలు. నేను ఏదో చెప్పాను అంటే అది త్వరలో జరగబోయేదే చెప్తాను. చెప్పారులే, మీరు చెప్పిన 2 విషయాలు జరిగినాయి, చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి 2 జరిగినాయి. అన్ని జరిగింది, చాలా జరిగింది. బాగా గుర్తున్నాయి నాకు. సో తులసిరెడ్డి గారు, రఘురామ్ మాటలు మీకేమన్నా సంతృప్తికరంగా అనిపించిందా సమాధానం? తులసిరెడ్డి గారు, పెద్దలు మీరు. ఆయన చెప్పేశాడు కదా, ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక భరోసా వచ్చింది. ఏమని? వాళ్ళ అఫిడవిట్ తో, వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ తో ఒక భరోసా వచ్చింది. ప్రజలకు కూడా డౌట్ వచ్చింది, నిజంగా వస్తాడేమో ఈయన పిలిస్తే అనే ఒక అభిప్రాయం మాత్రం ఉంది ప్రజల్లో. రైట్. నిజంగా కోర్టులో తేలితే డెఫినెట్ గా ఇక్కడ కోర్టులో సమస్య ఉంది కాబట్టి, లేకుంటే బహుశా పిలిస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే మన అఫిడవిట్ తో వచ్చేసి అభిప్రాయం ప్రజలకు వచ్చింది బీజేపీ మీద. నన్ను వ్యక్తిగతంగా అడిగితే చెప్తా, నేను పార్టీ పరంగా అయితే సమాధానం అదే. మామూలుగా రఘురామ్ గా నేను ఒక కాలమిస్ట్ గా కాలాలు రాస్తుంటాం కాబట్టి అడిగితే నేను రాజకీయంగా నేను చెప్పగలుగుతా నా వ్యక్తిగత అభిప్రాయం. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు రాసిన కాలంలో కూడా పురిగిళ్ళ రఘురామ్ బీజేపీ సమన్వయకర్తనే ఉంటది తప్ప పురిగిళ్ళ రఘురాము ఎవరు అబ్బాయో లేదు అక్కడ. మీరు ఆ బొట్టు పెట్టుకుని బీజేపీ కింద నా దగ్గర కూర్చుని వ్యక్తిగతంగా అడిగితే చెప్తానంటే, అయినా అడుగుతున్నా వ్యక్తిగతంగా నీకు నాకున్న స్నేహంతో చెప్పు. వ్యక్తిగతంగా అయితే నాకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారం ప్రధానమంత్రి గారు అంత ఖాళీ లేదు, వస్తారని అనుకోవట్లేదు నేను. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా నేను చెప్పింది ఎప్పుడు నిజం అవుద్దని మీరే అన్నారు కాబట్టి ఇది కూడా నిజం అవుద్దని అనుకుందాం కొంతవరకు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులన్నీ కాస్తో కూస్తో అమరావతి రైతులను ఊరడింపజేసేలాగా జరుగుతున్నాయి. కోర్టు తీర్పులు కావచ్చు, కోర్టుల ఆదేశాలు కావచ్చు, ఇలాంటి మాటలు కూడా కొంత వారికి ఇచ్చేస్తుంది. రైట్, ఓకే, దాన్ని అక్కడితో ఆపుదాం. రఘురామ్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్ ఇంకొక టాపిక్, అమరావతిలో ఉన్న భవనాలను ఉన్నది ఉన్నట్టు అమ్మాలా లేకపోతే వాటిని పూర్తి చేసి అమ్మాలా ఆ ప్రాంతాన్ని ఆ ల్యాండ్తో సహా అనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం ఒక వార్త వచ్చింది, అది వాస్తవం. అయితే ఆ ఆలోచనని ఎలా చూస్తున్నారు? తర్వాత ఇప్పుడే ఆ మినిట్స్ కాపీ కూడా వచ్చింది, నిన్నటి రివ్యూ మీటింగ్ మినిట్స్ కాపీలో చాలా క్లియర్గా 370 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని 114 కిలోమీటర్లకి తగ్గిస్తూ 15 రోడ్లు మాత్రమే నిర్మించాలి ఒకటి. తర్వాత 6 లేన్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో సీడ్ క్యాపిటల్కి 6 లేన్ రోడ్ని 2 లేన్ మాత్రమే చేయాలని, అంటే ఇటువంటి చాలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అమరావతి ఇంకా అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశంలో అమరావతి విల్ బి నథింగ్, అక్కడేం ఉండదు ఇంకా అని అనుకోవచ్చా? అది సాధ్యమేనా? పోనీ మీరు చెప్పండి. అది సాధ్యం కాదు. ఇప్పుడు ప్రభుత్వము ఇలాగా తగ్గించుకుని అంటే ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం అనేది చాలా గందరగోళ పరిస్థితికి తీసుకెళ్తున్నారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు నయా రాయ్పూర్ డెవలప్మెంట్ కి కంటిన్యూస్ గా రమణ్ సింగ్ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అభివృద్ధి ఎక్కడికో వెళ్ళింది. ఆ నయా రాయ్పూర్ అద్భుతమైనటువంటి క్యాపిటల్ తయారైంది. వాళ్ళ ఇంకా ఉంది, ఇంకా ఉన్నారు. అది ఇంకా టైం పడుతుంది. 25,000 ఎకరాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇప్పుడే మన టీవీలో చూశాను. కుటుంబరావు గారు పెద్దలు, ఆయన తెలుసు అనుకోండి బాగా, నాకన్నా ఎక్కువ ఆయనకి. తులసిరెడ్డి గారు ఇంకా బాగా తెలుసు. 2022కి అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధాని అయిపోద్ది అంటారేంటి ఆయన? పాపం చిన్నపిల్లలు మాట్లాడతారేంటి? అంత పెద్ద సీనియర్ నాయకులు అవదు. 30 ఏళ్ళు మినిమం పడద్దండి ఒక రాజధాని తయారవ్వాలంటే, ఒక క్యాపిటల్ తయారవ్వాలంటే కనీసం 15 ఏళ్ళు. 30 కూడా కాదు, 50 కూడా అవ్వచ్చు. అదే చెప్తాం, మనం తయారు చేసుకుంటే వెంటనే కదా. సక్సెసర్ ప్రభుత్వాలు వచ్చాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్, మన జార్ఖండ్ తీసుకుందాం అండి. జార్ఖండ్ లో ఆంధ్రప్రదేశ్ లాగా 5 ఏళ్ళు ఆళ్ళు అలా వచ్చేటప్పటికి ఏమైందంటే అక్కడ అవినీతితో పాటు అక్కడ ముఖ్యమంత్రి కూడా జైలుకి. మనకి కాదండి, మనకు ఒక నగరం తయారవడానికి ఎన్నేళ్లు పడుతుంది అనేది సెకండరీ. అసలు ఇప్పుడు అక్కడ అమరావతి అనేది లేకుండా చేయాలనే ఆలోచన మీద మనం మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడు అదే ప్రభుత్వము ఇలాంటి పనులు చేసి అంటే ఎంత మూట కట్టుకోవాలో అంతా మూట కట్టుకుంటుంది. ఏదైతే ప్రజా వ్యతిరేకత అనండి, లేదా ఇంకా నాట్ ఓన్లీ అమరావతి రైతులు, అది ఆ ఇష్యూ ఎలాగ ఉంది పక్కన పెడితే, ఒక డెవలప్మెంట్ అవ్వబోయే సిటీని
నేను ఇంకా దీన్ని తొక్కేయాలా, దీన్ని ఏం చేయను అనేటటువంటి దృక్పథం మంచిది కాదు. ఇప్పుడు సమగ్ర అభివృద్ధి రాష్ట్రంలో 13 జిల్లాలని ఒక పక్కన చెప్తూ ఓ పక్కన దీన్ని ఏం చేయను, దీన్ని మొత్తం నాశనం, దీన్ని ఇలా ఉంచేస్తాం అంటే దీన్ని ఈ స్థితిలో కూడా వంశం అంటే ఇక్కడ మంచి పద్ధతి కాదు కదా. ఎవరు అమ్మేస్తారు, ఎందుకు అమ్మేస్తారు నాకు అర్థం కాదు. ఎవరు అమ్మేమని చెప్పారు? ఇప్పుడు ఆ బిల్డింగ్ పూర్తి చేసి వాడుకోవచ్చు, శుభ్రంగా వాడుకోవచ్చు, వాడుకునే పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్రంలో మనం అనుకున్నాం, అనేక సంస్థలు రాష్ట్రంలో ఈ అమరావతిలో తీసుకున్నటువంటి ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కార్యాలయాల కోసము మేము ఒక పక్కన కార్యాలయాలు పెట్టమని అడుగుతున్నాం. ఆల్రెడీ స్టార్టెడ్. నిన్న నుంచి మీ డిబేట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేసాం. వాళ్ళతో సంపర్కం చేస్తున్నాం, వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్బీఐ, ఎస్బీఐ, ఎల్ఐసి చెప్పాను కదా, ఆర్కాలజికల్ నిఫ్ట్ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో అంచేత ఈ విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కు ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి మీరు ఎప్పుడు పెడుతున్నారు, ఎందుకు లేట్ చేస్తున్నారు అని మేము మా తరపు నుంచి అడుగుతున్నాం. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి నాకు, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఏది ఇప్పుడు నిఫ్ట్ అనండి, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనండి, లేకపోతే ఎస్బీఐ అనండి, ఎల్ఐసి అనండి, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఒక 10 సంస్థలకి భూములు కేటాయించారు. భూములకి అవి ఫ్రీగా ఇచ్చారా, ఫ్రీగా అంటే నా రేట్సే ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. భూములు అయితే కేటాయించారు. ఇప్పుడు ఆ భూములు కొనుక్కున్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఒకవేళ సెక్రటేరియట్ విశాఖపట్నం వెళ్తే అవి కూడా విశాఖపట్నం వెళ్తాయా, ఇక్కడ ఉంటాయా? ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలనే ఈ రోడ్ల సంఖ్య తగ్గించడము ఇదంతా చేస్తోంది ఆ ప్రభుత్వం. ఇంకోటి నేను చెప్పా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ బ్యూరో ఆఫ్ ఐఎస్ఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బిఐఎస్, అది కూడా తీసుకుంది అక్కడ ల్యాండ్. తర్వాత కాగ్ తీసుకుంది, సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ తీసుకుంది, ఇగ్నో తీసుకుంది, తర్వాత విదేశీ భవన్ తీసుకుంది, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అది మొన్న మధ్యనే శాంక్షనింగ్ చేయమని మేము కూడా అడిగినాం. అది ఇంకా శాంక్షన్ అవ్వలేదు. అప్పట్లో వాళ్ళు అయినప్పటికీ ల్యాండ్ తీసుకుని పెట్టుకున్నారు. ఎంత తీసుకున్నారంటే నేషనల్ డిసీజ్ కంట్రోల్ 2 ఎకరాలు తీసుకున్నారు. సో అంచేత ఇవన్నీ భారత ఎఫ్సిఏ కూడా తీసుకుంది, ఇండియన్ ల్యాండ్ కార్పొరేషన్ తీసుకుంది. సో అంచేత మేమంటాం అంటే వీటిల్ని ఇక్కడ తీసుకున్నారు కాబట్టి నా ఉద్దేశంలో నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా మళ్ళీ ఇంకొక చోటు తీసుకోరండి. కేంద్రం ప్రభుత్వం అంత తేలిక పర్మిషన్ ఇవ్వదు. ఒక ల్యాండ్ తీసుకోవడానికి ఎంతో 3 ఏళ్ళు 4 ఏళ్ళు పర్మిషన్ ల్యాండ్ చూసి మళ్ళీ వెళ్ళి నిపుణులు వచ్చి చూసుకుని ఎంత గందరగోళం ఉంటది. ఒక కేంద్ర సంస్థలు తీసుకుంటే ల్యాండ్ చాలా ప్రాసెస్ అదంతా. అంటే మళ్ళీ ఇంకో చోట ల్యాండ్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. నాకు తెలిసిన సమాచారం అక్కడ పెద్దలు కూడా ఉన్నారు, కుటుంబరావు లాంటి వాళ్ళు చెప్పచ్చు. అంటే ఇక్కడే వీటిని పెట్టేటువంటి పరిస్థితి కోసం మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రయత్నంలో ఉంది. మొన్న సోమవీరాజు గారు అడిగారు ఏవేవి సంస్థలు తీసుకున్న లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ ఇచ్చినాం ఆల్రెడీ. కనీసం భారతీయ జనతా పార్టీ ఈ విషయంలోనైనా స్పష్టత ఉందా? ఏవైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ భూములు తీసుకున్నాయో ఆ ఆఫీసులను, ఆ కార్యాలయాలను వాటినో ఇక్కడే పెట్టేలాగా మనం కృషి చేయాలనే ఒక కమిట్మెంట్ తో ఉన్నారా అంతవరకు ఆ ఒక్క విషయంలో? ఖచ్చితంగా కమిట్మెంట్. అమరావతి విషయంలో ఎలాంటి శంకలు అవసరం లేదు, శంకించాల్సిన పని లేదు. ఎవరైనా రాజకీయంగా బురద జల్దామని పార్టీ లేదని అనుకుంటే మాత్రము పప్పులో కాలేస్తారు. ఖచ్చితంగా మీ మీద బురద జల్తే నేను ఊరుకోను, కానీ ఎట్టి పరిస్థితులు ఊరుకోను. పైగా మీరు ఇప్పుడే చెప్పారుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అక్కడే కార్యాలయాలు ఉంచుతాయని. ఇందాకేమో బీజేపీ వాడిగా చెప్తాను కానీ ఆ కేంద్ర ప్రభుత్వం సంగతి నాకు తెలియని అన్నారు. ఇప్పుడేమో ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే ఉంటాయన్నారు. ఎనీవే కాంట్రాక్టరీ ఉన్నా ప్రజలకు ఉపయోగపడే మాట చెప్పారు. ప్రాసెస్ స్టార్ట్ చేసాం, పార్టీ తరఫు నుంచి అడగాలి కదా. అదే అందుకే అడిగాను. అడుగుతామండి, మీ ప్రోగ్రామ్ ఎప్పుడు ఆంధ్ర ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అడుగుతాను. నేను వ్యక్తిగతంగా అడగడం వేరు. ఆయన్ని పార్టీ పరంగా అయితే మాకు ఆ పని లేదు. పార్టీ పని పార్టీదే, ప్రభుత్వ పని ప్రభుత్వానిదే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది అవసరం కాబట్టి రాష్ట్రానికి విషయంలో దీన్ని మనం మన కేంద్ర కన్సర్న్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. పార్టీ తరఫున మొదలుపెట్టి నేను అందుకే అడిగాను, మీరు ఆ విషయంలో కృషి చేస్తున్నారా? ఆర్బీఐ బ్రాంచ్ ని, ఎస్బీఐ హెడ్ ఆఫీస్ ని అండ్ ఎల్ఐసి అన్ని నేను అదే అడిగింది అంతే. రిప్రజెంట్ చేయడం మా ధర్మం కదా. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ శాఖగా మీ ధర్మంగా సార్ మీరే చేయాలి. ఎవరు చేస్తాడు? మీరే చేయాలి, మీరే చేయాలి. కుటుంబరావు గారు ఏం చెప్పండి. కుటుంబరావు ఇప్పుడు 2 పాయింట్లు ఏదైతే రఘురామ్ గారు అన్నారో దానిపైన క్లారిటీ ఇవ్వాలండి. ఆయన అన్నారు ఇందాక చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ ఈ ప్రెస్ మీట్ చూశాను, 2022కి మహానగరం అవుతుందని అన్నారు. ఎట్లా అవుతుందని రాయ్పూర్ తోటి కంపేర్ చేశారు.
రాయ్పూర్ కి నేను పర్సనల్ గా వెళ్ళానండి. రమణ్ సింగ్ గారి ఇన్విటేషన్ మీదే వెళ్ళాను. నేను పర్సనల్ గా వెళ్ళాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇన్విటేషన్ మీద వెళ్ళాను. రెండోసారి నీతి ఆయోగ్ అన్ని స్టేట్ ప్లానింగ్ బోర్డ్స్ ని పిలిచినప్పుడు కూడా అక్కడికి అటెండ్ అయ్యాను. అయినప్పుడు నయా రాయ్పూర్ కట్టినా ఇంతవరకు కూడా ఫెయిల్యూర్ గా డెవలప్ అవ్వకుండా ఉండడానికి కారణం మేజర్ మిస్టేక్ ఏదైతే చేశామో ఆయనే ఓపెన్ గా అడ్మిట్ చేశారు. అది ఏది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేకపోయాము, అందుకని మాకు ఇన్ని సంవత్సరాలు పట్టినా కూడా ఇంకా సక్సెస్ఫుల్ అవ్వలేకపోయాము అని చెప్పేసాను. ఆ ఎక్స్పీరియన్స్ అన్ని చూసుకునే నయా రాయ్పూర్కి కనెక్టివిటీ లేదు, అది మేజర్ కనెక్టివిటీ లేదు. అందుకని అమరావతి ప్లాన్ చేసేటప్పుడు రెండు నగరాల మధ్య ఎందుకండి సెలెక్ట్ చేసుకుంది? విజయవాడకి గుంటూరుకి మధ్య. ఈ నగరం డెవలప్ అయితే అమరావతి ఆటోమేటిక్ గా కాంగ్లమరేట్ గా కంబైన్డ్ అయిపోయేది. విజయవాడ, అమరావతి, గుంటూరు, తెనాలి అనేది ఒక మేజర్ ఎకనామిక్ హబ్ అండ్ మేజర్ మెట్రోపాలిస్ లాగా తయారైపోయేది. అండ్ ఈజీలీ 2022కి ఇప్పుడు ఏ కన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీటెడ్ గా ఉన్నాయో సెమీ కన్స్ట్రక్టెడ్ ఇవన్నీ ఈ సంవత్సరానికి అయిపోయి ఉండేవి. అంటే ఒకటిసారి ఇక్కడ ఇంకొక విషయం కూడా 2022 నాటికి మహానగరం అంటే మహానగరానికి సంబంధించిన రూపురేఖలో లేదా బీజాలో లేదా శంకుస్థాపనలో పునాదులో మొదలయ్యేవి. మన క్లారిటీ వచ్చేసేది. ఇదిగో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ ఆర్బీఐ ఆఫీసు, ఇక్కడ ఎస్బీఐ, ఇక్కడ ఎల్ఐసి అని తెలిసిపోయి క్లారిటీ వచ్చేసేది. అది నగరం పూర్తయిపోతుంది, ఎల్ఐసి పాలసీలు కట్టేస్తారు. ఇది కాదు కదా ఉద్దేశం. మీకు ఒకటి చెప్తానండి, రాజధాని అనేది ఒక ఇవాల్వ్ అవుతుంది. 100 years అవ్వచ్చు, 50 years అవ్వచ్చు, 60 years అట్లా అవ్వచ్చు. అది పాతకాలం రోజుల్లో పాత రాజధాని లైక్ ముంబై ఉంది, లేకపోతే మద్రాస్ ఉంది. బ్రిటిష్ టైం అప్పటి నుంచి వచ్చిన నగరాలు పెరిగినాయి అంతే, హైదరాబాద్ కానీ అన్ని కూడా. అయితే కొత్తగా కట్టే నగరానికి ఏంటంటే అడ్వాంటేజ్ ఇవాళ మోడర్న్ టెక్నాలజీ కానీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ అన్ని కూడా డెవలప్ చేయడానికి ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 3-4 years బిల్డ్ ఏ గుడ్ టౌన్షిప్. అందుకని చెప్పేసి అనమాట ఆ టైం కాంట్రాక్ట్ అవ్వచ్చు. కాబట్టి అవుతుంది. ఇవి చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన కార్యాలయాలు అక్కడే ఉంటాయా? చెప్పండి. నెక్స్ట్ అదే పాయింట్ కి వస్తున్నాను. చాలా వరకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండింది, అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ లోకి మర్జ్ అయిపోయింది. అది కూడా మన భారతీయ జనతా పార్టీ నాయకులు ఆపలేకపోయారు. ఆంధ్ర బ్యాంక్ అనేది ఆంధ్రులకి గౌరవంగా ఉన్న బ్యాంక్ కూడా ఒక మేజర్ బ్యాంక్, దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం కదా, ఏం చేస్తాం. ఆంధ్ర బ్యాంక్ కి ల్యాండ్ ఇవ్వటం కానీ ఇటు రిజర్వ్ బ్యాంక్ కి బిఐఎస్ కి అన్నిటికి కూడా వాళ్ళు లెటర్ లో ఏమి రాసేవారో తెలుసా అండి? అలాట్మెంట్ అడిగినప్పుడు అమరావతి ఇస్ ద క్యాపిటల్ కాబట్టి మేము అడుగుతున్నాము, ప్రతి క్యాపిటల్ లోనూ మేము ఇట్లా పెట్టుకుంటాం, రీజనల్ హెడ్ క్వార్టర్స్ పెట్టుకుంటాం కాబట్టి అని. నేను పర్సనల్ గా రీసెంట్లీ ఒక 8 ఇన్స్టిట్యూషన్స్ కి నేను ఫోన్ చేశానండి. నేను ఫోన్ చేసి మీరు ముందుకు వెళ్తున్నారా అంటే, నేను ఈ ఛానల్ పైన ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, మేము ముందుకు వెళ్ళటం లేదు అని చెప్పారు. వాళ్ళు ముందుకు వెళ్ళటం లేదు అని చెప్పారు. నేను ఇదే రఘురామ్ గారిని వాళ్ళు అడుగుతున్నాను, ఆయన లిస్ట్ చదువుతున్నారు కదా, వారం కాదు, నెల కాదు, 3 నెలలు టైం ఇస్తాను. 3 నెలలు అన్ని ఇన్స్టిట్యూషన్స్ తోటి ఫౌండేషన్ స్టోన్ వేయించమనండి, ఒట్టి ఫౌండేషన్ స్టోన్ వేయించమనండి, ముందు కట్టడం పక్కన పెట్టి. వాళ్ళు చెయ్యము అని చెప్పారు. నేను అడిగాను, నేను 8 మందిని, ఎందుకంటే నేను అందరినీ ఎంబడిపడి నేను తీసుకొచ్చా కాబట్టి చాలా మందిని రానున్న ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడికి కోరి తీసుకొచ్చాం. లైక్ ఇండియాలో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదని చెప్పారు? ఇక్కడ ఉన్న స్టేల్మేట్ సిచ్యువేషన్ వల్లనేనా? సింపుల్ అంతే. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను ఆన్ రికార్డ్, ఇది కూడా ఇప్పుడున్న అధికారులు కొందరు అడిగారంట, ఇంక్లూడింగ్ సమ్ ఆఫీషియల్స్ ఫ్రమ్ సిఎంఓ, ఏమని ఇక్కడ పెట్టద్దు వైజాగ్ లో పెట్టమని అడిగారు. అది కూడా అడిగారు. రఘురామ్ గారిని ఛాలెంజ్ చేస్తున్నా, యాక్సెప్ట్ చేయమనండి. నేను వారం కాదు, 2 వారాలు కాదు, 3 నెలలు టైం ఇస్తున్నాను ఆయనకి. ఆయన ఎంక్వైరీ చేస్తారు కానీ కాదు సార్, వైజాగ్ లో పెట్టమని వీళ్ళు అడిగితే వాళ్ళు సుముఖంగా ఉన్నారా మరి వైజాగ్ లో పెట్టడానికి? సుముఖంగా ఏంటండి, ఇక్కడ మీకు కోఆపరేట్ చేయము, అక్కడ మేము కోఆపరేట్ చేస్తాము, కావాల్సి వస్తే కొన్ని రెడీమేడ్ బిల్డింగ్స్ అద్దె ఫ్రీగా ఇస్తాం, అంత లెవెల్కి వెళ్ళారు. చూసుకోండి పరిస్థితి ఎట్లా ఉందో. అందుకని ఈ అబద్ధాలతోటి ప్రజల్ని మభ్య పెట్టద్దు అంటున్నా నేను. కేంద్ర సంస్థలకి వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు రావు గారిని అడిగాను, వాళ్ళు రానన్నారు అని చెప్పారు.
సరే అంటే కుటుంబరావు గారు అడిగితే ఎందుకు వస్తారంటే వాళ్ళు నాకు అర్థం కాదు. నేను ముఖ్యమంత్రి లేకపోతే ఈయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు కదా. ఈయన గతంలో అడ్వైజర్ గా ఉన్నారు, ఆ గత ప్రభుత్వానికి ఉన్నారు. రఘురామ్ గారు ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. రఘురామ్, మనం ఎదుటి వాళ్ళని కార్నర్ చేయడానికి ఏ మాట అయినా మాట్లాడొచ్చు. కుటుంబరావు గారు రమ్మని వాళ్ళని ఆర్డర్ చేయలే, వస్తున్నారా అని ఎంక్వైరీ చేశారు. దాన్ని ఎంక్వైరీ చేసిన దాన్ని ఈయన ముఖ్యమంత్రి అంటే కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. కన్ఫ్యూజన్ కాదండి, అది కన్ఫ్యూజన్ కాదు. కుటుంబరావు గారు ప్లీజ్ ప్లీజ్, కుటుంబరావు గారు మీరేం మీరు భ్రమలో ఉండొద్దు. రఘురామ్ కన్ఫ్యూజన్ లో లేడు, చాలా కన్వీనియంట్ గా దాన్ని మీ మీదకి బుల్లో చేసే ప్రయత్నంలో ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేశారు అంతే తప్ప మీరు ఆర్డర్ చేయలేరు కదా మీరు. రఘురామ్ చెప్పండి. నాకే పవర్ ఉందని ఆల్రెడీ భూములు తీసుకున్నారు, కొందరు డబ్బులు కట్టారు. చెప్పు రఘు చెప్పండి. డబ్బులు కట్టి కూడా ఫౌండేషన్ స్టోన్ కూడా రఘు చెప్పండి ఒక్క నిమిషం సార్. కుటుంబరావు గారిని డ్యూ రెస్పెక్ట్స్ గౌరవిస్తూనే నేను ఏం చెప్తున్నానంటే, ఆయన ఇప్పుడున్నటువంటి నేను అడిగినప్పుడు వాళ్ళు చచ్చినా రామన్నారు అంటే అది అనుమానంగా ఉంది. ఎందుకంటే అది దానిలో పసలేదండి ఆ మాటలో. ఎందుకంటే వాళ్ళు ఈయనకి టైం ఇస్తున్నా కదా రఘు గారు, మీ పైన రెస్పెక్ట్ తోటి 3 నెలలు టైం ఇస్తున్నా. కొత్త తెచ్చుకున్నాడు, చూడండి. అసలు వాళ్ళు మీతో ఎందుకు మాట్లాడతారు? మీ చుట్టాలు పట్టాలు లేదు కానీ అక్కడ ఏమైనా ఆఫీసర్లు గానే ఉంటారు. భూమి తీసుకున్న తర్వాత కుటుంబరావు గారు చెప్పింది వింటారా? మీ మాట వింటారా చెప్పండి. గారు గత ప్రభుత్వం భూములు కుటుంబరావు గారు మీరు ఆవేశపడి లేకపోతే ఇది ఇదవద్దు. చాలా కన్వీనియంట్ గా రఘు అట్లా ఇచ్చేస్తున్నాడు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు. చుట్టాలు పక్కాలు ఉంటారంటే పరిచయాలు ఉంటాయి. చాలా ఆర్గనైజేషన్లో చాలా కంపెనీలో టాప్ బ్రాస్లో ఉన్న ఆఫీసర్స్ పరిచయాలు ఉంటాయి. ఆయన ఒక ప్రభుత్వంలో గతంలో ప్రణాళికా సంఘానికి వైస్ చైర్మన్గా చేశారు. లాస్ట్ 2 years అంతా ఆయనే కదా ఢిల్లీ చుట్టూ తిరిగింది. పరిచయాలతో అడుగుండొచ్చు, ఏంటండి సిచ్యువేషన్ ఇలా ఉంది, మరి మీరు మూవ్ అవుతున్నారా అని అంటే లేదు మేము రావట్లేదు, అక్కడ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పారని చెప్తున్నారు. నమ్మితే నమ్మండి, లేదంటే 2 నెలలు 3 నెలలు టైం తీసుకుని వాస్తవాలేంటో బయట పెట్టండి. నేను ఆయన చెప్పిన దాంట్లో ఏకీభవించట్లేదు అని అది మినిట్స్ కాపీ మీకు పంపించాను. 6వ నెంబర్ చూడండి, 6th నెంబర్ ఇన్ ద మినిట్స్ కూడా మీరు చూడండి. నేను చదువుతానులే. చెప్పండి రఘు చెప్పండి. నేను ఖచ్చితంగా మీ సవాల్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. కానీ 3 నెలలు 4 నెలలు టైం బౌండ్ ఏమి ఉండదు. ఎందుకంటే సిచ్యువేషన్ నిన్ననే అడిగారు, నిన్ననే దాని మీద ఎక్సైజ్ చేయడం మొదలు పెట్టారు మా వాళ్ళు. అని చెప్పిన టైంలో దీని మీద సార్ ఒక నిమిషం, ఏ ఇన్స్టిట్యూషన్స్ ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది నేను ఖచ్చితంగా త్వరలో మన ఛానల్కే చెప్తా, నో డౌట్ దాంట్లో. నిన్నటి మీటింగ్ లో రఘు ఒక్క నిమిషం నిన్నటి మీటింగ్ రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్ మినిట్స్ లో 6వ పాయింట్, ల్యాండ్ అలాట్మెంట్ డన్, వే ఫార్వర్డ్, ద డీటెయిల్స్ ఆఫ్ ల్యాండ్ parcels allotted to 130 organizations or institutions or government agencies has been presented to the Honorable CM and requested for suitable instructions. దీంట్లో డెసిషన్ ఏంటయ్యా అంటే మీటింగ్లో, ఇట్ వాజ్ అగ్రీడ్ upon to allow allotment made to Government of India or public sector or Government of AP departments to utilize the allotted land for the purpose that has been allotted. However, instructions were issued to critically re-examine the allotments made to private sector entities. అది ప్రైవేట్ సెక్టార్ ఖచ్చితంగా చేస్తుందండి ప్రభుత్వం. ఎందుకంటే దాని మీద అవకతవకలు జరిగాయి అనేటటువంటి వాదన ఉంది కాబట్టి ప్రభుత్వం చేసుకుండొచ్చు. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సంస్థల్ని రివ్యూ చేస్తామని అనే ప్రశ్న లేదు, ఉండదు. అక్కడ ఉంటే దాని మీద వేరే వ్యవహారం ఉంటుందండి. ప్రభుత్వ రంగం ఇచ్చిన వాటి మీద కుటుంబరావు గారు, ఈ 6వ పాయింట్ యొక్క ఉద్దేశం ఏంటి? 6వ పాయింట్ ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇచ్చిన భూములు అయితే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేయమని చెప్పేసి అని అడగండి అని అన్నారు. అవును, అంటేనే ఏంటి, ఇంతవరకు
ఇప్పుడు రఘు గారు అన్నట్టు నేను ఇన్వైట్ చేయటం ఇట్లా కాదు కదా. అవును. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ తీసేసుకున్నారు, ఇంకా వాడకుండా పెట్టారు కాబట్టి దీన్ని వాడండి అని రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి అని రాశారు. అని ప్రైవేట్ అలాట్మెంట్స్ మాత్రం రివ్యూ చేయండి అని అన్నారు. ప్రైవేట్ అలాట్మెంట్స్ లో కూడా రివ్యూ ఏది చేయమన్నారు? నేను చెప్తున్నాను మీకు, విట్ SRM ఏ అయితే బిల్డింగ్లు హాస్టళ్లు పెద్ద పెద్దవి కట్టారో ఇట్లా అన్నిటి కూడా ఇంక్లూడింగ్ IIM లాంటి ఇన్స్టిట్యూషన్ అయిన జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కి ఇచ్చిన ల్యాండ్ కూడా రివ్యూలో పెట్టి ఇట్లా చేశారు. కాబట్టి అవకతవకలైనయా డెఫినెట్లీ పాయింట్అవుట్ చేయండి, కాదని అంటలా. ఎందుకంటే నాకు తెలుసు 101% ట్రాన్స్పరెన్సీ తోటి చేసింది. ఏ అవకతవక మీరు అన్నట్టు 101% ట్రాన్స్పరెంట్ ఉండొచ్చు, లేకపోతే 101% అవకతవకలు జరిగి ఉండొచ్చు. రివ్యూ చేయనివ్వండి ప్రైవేట్ అలాట్మెంట్స్ ని. రివ్యూ చేసి అవసరమైతే అక్రమాలు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోమనండి, ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకోమనండి. స్వాధీనం చేసిన ప్రభుత్వాన్ని సద్వినియోగం చేసే విధంగా చేయమని చెప్పండి. కానీ రాజధాని అక్కడ ఉండాలి. ఇక్కడ శివారెడ్డి గారు చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, కొంతమంది ఏదో డాక్యుమెంట్ ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు. మరి అది మ్యానిపులేటెడ్ డాక్యుమెంటా రియల్ డాక్యుమెంటో తెలియదు. తర్వాత ఒక పెద్ద ఆయన ఇటీవల కాలంలో మొన్నటిదాకా వ్యతిరేకించి ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న ఒక పెద్ద ఆయన కూడా కామెంట్ చేశారు. అది చూశాను నేను. ఏంటంటే, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో రైతులకి CRDAకి మధ్య జరిగిన అగ్రిమెంటు, ఈ అగ్రిమెంట్లో ఉన్న అంశాలు ఏవైతే మమ్మల్ని బలంగా మీరు నమ్ముతున్నారో వాటి నుంచి ప్రభుత్వం తేలిగ్గానే బయటపడుతుంది, అది పెద్ద హడ్డీలు కాబోదు ప్రభుత్వానికి అని మాట్లాడుతున్నారు ఆయన. ఏదో ఒక డాక్యుమెంట్ కూడా సర్క్యులేట్ అవుతుంది. నిజానికి ఎక్కడైనా రైతులు మేము ఇచ్చిన తర్వాత భూముల్ని ప్రభుత్వం ఏం చేసుకున్నా మేమేం అడగము అని ఏమన్నా ఒప్పుకున్నారా? అది సర్క్యులేట్ చేస్తున్నారు. ఈజ్ దేర్ ఎనీ క్లాస్ అలాంటిది ఒప్పుకున్నారా? అదేం లేదండి. అలాగ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికే వీల్లేదు. ఇప్పుడు వరకు కుటుంబరావు గారు రఘురాం గారు డిస్కస్ చేసుకున్న దీంట్లో విజయవాడలో ఆల్రెడీ 132 ప్రభుత్వ సంస్థలకు కానీ లేకపోతే ప్రైవేటు భాగస్వామి సంస్థలకు కానీ చాలా ల్యాండ్ అలాట్ చేసిన మాట వాస్తవం. ఓకే. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే ల్యాండ్ తీసుకున్నారో ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అది చేయకుండా ఇంకొక చోట చేస్తారు అనేది అపోహే. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఎవరు భావించరు కదండి. ఎవరో శాశ్వతం కాదులే, మనుషులే శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. ఎగ్జాక్ట్లీ. ఈ 2-3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎలక్షన్స్ ఫాలో అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక చోట ఇన్వెస్ట్ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని చూస్తున్న ప్రజలు గాని, దేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ గాని, ఏ ఇండస్ట్రియలిస్టులు గాని ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసే ఇదే లేదు, స్పష్టంగా చెప్తున్నాము. ఇకపోతే అమరావతిలో కట్టిన బిల్డింగ్స్ ప్లాట్స్ అమ్ముతాము అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు మీరు ఇందాక. అవును. అంటే మీరు కాదు అదే డిస్కషన్ జరుగుతుంది, మీ దృష్టిలో పెట్టా. అది ఒకటండి. ఒకటి వాస్తవం ఏంటంటేనండి, ఇప్పటికి 15 మాసాలుగా 67 నుంచి 70 సార్లు కోర్టు అక్షింతలు పెట్టింది, సుప్రీంకోర్టుతో సహా. ఇది ఇంకొక 2-3 అక్షింతలు అవటం తప్ప ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అర్హత లేదు, అమ్మే అర్హత లేదు. ఇంకోటి, ఒక రైతుగా ఒక ప్లాట్ కొనుక్కున్న వ్యక్తిగా ఆ ప్లాట్ డిమార్క్ చేసినప్పుడు నీకు ఎగ్జిస్టింగ్ 100 అడుగుల రోడ్డు, వెనక 20 అడుగుల రోడ్డు, 30 అడుగుల స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి మాకు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఆ 30 అడుగుల రోడ్డుని తీసేసి నేను 5 అడుగుల రోడ్డు వేస్తాను, 10 అడుగుల రోడ్డు వేస్తాను, అది అసలు సమస్య లేదు. అది ఏ విధంగా చేస్తారు ఒక ప్రభుత్వం? ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి వెంకటకృష్ణ గారు, మీరు ఒక ల్యాండ్ ఓనర్ గా ఒక డెవలపర్ కి ఒక 50-50కో లేకపోతే 40-60కో ఏదైనా డెవలప్మెంట్ కి ఇస్తే అతను నేను ఉత్తి స్లాబ్లే వేసిస్తాను, కతిమా ఎన్ని నువ్వు చూసుకో అని చెప్తే ల్యాండ్ ఓనర్ ఊరుకుంటాడా? ఊరుకోడు. ల్యాండ్ ఓనర్ కి సంబంధించిన బిల్డర్ కి సంబంధించిన ఫ్లాట్లు ఏమీ కట్టకుండానే ఇతను అమ్ముకుంటే కొనుక్కున్న వాళ్ళు ఊరుకుంటారా? సో అందులో అలాంటి క్లాజ్ ఏం లేదు. కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నది కానీ ఆ పెద్ద ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ వాస్తవం కాదంటారు, అంతేనా?
100% రైట్ వాస్తవం రైట్ కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో ప్రజల తరపున అంటే రైతుల తరపున లాయర్ గారు విభజన చట్టానికే విరుద్ధం, రాజధాని 3 రాజధానులు అనేది విభజన చట్టానికే విరుద్ధం అని ఆర్గ్యూ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. అది జరిగినప్పుడు బెంచ్ యొక్క స్పందన ఏంటి? దీంట్లో తీవ్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏమి జరగలేదు. వాళ్ళు స్టే ఎక్స్టెన్షన్ చెయ్యండి అని అడిగినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ 2 చట్టాలే రాజ్యాంగ వ్యతిరేకమైనప్పుడు వాటిని కంటిన్యూ చేయటం కరెక్ట్ కాదు, ఇది ఇప్పుడున్నటువంటి స్టేటస్ కో ఆర్డర్ని కంటిన్యూ చేయాలి తప్పితే వెకేట్ చేయడానికి వీలు లేదు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇది డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు ప్లీడింగ్స్ చూసుకున్నప్పుడు ప్రతి వాళ్ళు రాసి ఫైల్ చేశారు కదా, ప్లీడింగ్స్ చూసినప్పుడు ఈ 2 చట్టాలు ఏ విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకం అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. అందులో అనేకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పుల్ని చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ఇష్టారాజ్యం వచ్చినట్లు చట్టాలు చేయటం కానీ మేము రాజధానులు మారుస్తామని కానీ అనేది వాళ్ళ ఇష్టం కాదు. అసలు ఇది వాళ్ళ సొంత వ్యవహారం కాదు ఇది. ఎందుకంటే కొన్ని వేల మంది రైతుల యొక్క ఆస్తులు ప్రాణాలు దీంతో ముడిపడి ఉన్నాయి. వాళ్ళు మా సొంతంగా మా 1000 ఎకరాల్లో మేము రాజధాని కట్టుకున్నాం, మేము పోతామంటే పోయి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంతమంది ప్రజల్ని వాళ్ళ జీవితాలను ఇన్వాల్వ్ చేసి ఇష్టారాజ్యంగా చేస్తాము అనే దానికి సమస్య లేదండి. మేము ప్లీడింగ్స్ కూడా చదివాము, చాలా స్పష్టంగా చాలా బలంగా ఉన్నాయి. మనకి అనేకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి. ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్లు ప్రామిసరీ ఎస్టోపెల్ ఇది అసలు ఏంటంటే స్టాట్యుటరీ ఎస్టోపెల్ చట్టమే ఉన్నది ఇక్కడ మనకు అనుకూలంగా. వాళ్ళు ప్రామిస్ చేయటం కాదు. మనకు దీంట్లో సిఆర్డిఏ చట్టంలో కానివ్వండి లేకపోతే మాస్టర్ ప్లాన్ లో కానివ్వండి వీళ్ళన్నీ చేయాలని ఉన్నది. 2020 జనవరికి పూర్తి అయిపోవాలి లెక్క ప్రకారం వీళ్ళ మాస్టర్ ప్లాన్ అనేటువంటి ఇంప్లిమెంటేషన్. అది అవ్వకుండా జనవరికి కాకుండా మేము దాన్ని రద్దు చేసామని చెప్పడం అనేటువంటిది వీళ్ళ బోళాతత్వాలు, వీళ్ళ గంభీరత్వాలు, వీళ్ళ యొక్క ఉపన్యాసాలు అన్ని కూడా ఏంటంటే ఏ ప్లీడింగ్స్ చదివినటువంటి వాళ్ళకి వీళ్ళకి రాజ్యాంగానికి ఎంత వ్యతిరేకంగా అడ్డగోలుగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తా ఉన్నది. తప్పనిసరిగా రాజధాని రైతులు న్యాయం వాళ్ళకి వైపే ఉన్నది అనేటువంటిది మా గట్టి నమ్మకం ఉన్నదండి. అందులో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. న్యాయమూర్తులు కూడా ఏంటంటే మామూలు స్టే ఎత్తేమన్నప్పుడు ఏంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు ఇందాక చెప్పాను నేను, ఏదైనా ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని కూలంకషంగా ఆర్గ్యుమెంట్ ఉన్న తర్వాత తీస్తారు తప్పితే తీసేయండి మాకు పని ఉంది, మాకు ఆ పని చేయలేకపోతున్నాం, ఈ పని చేయలేకపోతున్నాం, మీరు తీసేయండి అంటే అదంత తేలిగ్గా తీసేసే పని కాదు. డెఫినెట్ గా కూలంకషంగా ఆర్గ్యుమెంట్ జరిగేంత వరకు ఈ స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. దీని మీద తీర్పు వచ్చేంత వరకు కూడా కంటిన్యూ అవుతుందని నా నమ్మకం అండి. రైట్. తులసిరెడ్డి గారు అండ్ కుటుంబరావు గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, శివారెడ్డి గారు, రఘురామ్ గారు, మీ అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందే తెలియజేస్తున్నాను. అలాగే రాజకీయ కోవిదుడు, మాజీ రాష్ట్రపతి, భారత రాజకీయాలని అవపోసన పట్టిన ప్రణబ్ ముఖర్జీ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ, మరోవైపు గాన గంధర్వుడు, తెలుగు జాతి గర్వించదగిన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆరోగ్యం బాగాలేదు, విషమంగా ఉందని చెప్తున్నారు చెన్నై ఎంజిఎం హాస్పిటల్లో. వారు కూడా త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ఆయన గాత్రంతో అభిమానుల్ని అలరించాలని, కరోనా నుంచి బయటకు వచ్చి అలరించాలని ఆకాంక్షిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు, ఆంధ్రజ్యోతి పాఠకులకు మరొకసారి 74వ స్వాతంత్ర